హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో 2021 యూపీఎస్సి సిఎస్సి ప్రిలిమ్స్లో అడిగిన హిస్టరీ క్వశ్చన్స్ యొక్క డిస్కషన్ పెట్టుకుందాం. సో ఆల్ హిస్టరీ క్వశ్చన్స్ ఏవైతే ఏన్షియంట్ మిడివల్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఎవ్రీథింగ్ మోడర్న్ ఇండియా ఎవ్రీథింగ్లో అడిగిన క్వశ్చన్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ వాటితో పాటుగా ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ యాజ్ వెల్, ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా మనం ఆన్సర్ అప్రోచ్ అవ్వచ్చు ఆ ట్రిక్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్గా విత్ డీటెయిల్ డిస్కషన్ మనం ఈ వీడియో చేద్దాం. లెట్ స్టార్ట్ దాట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏన్షియంట్ టౌన్స్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ బై బిల్డింగ్ ఏ సిరీస్ ఆఫ్ డ్యామ్స్ అండ్ ఛానలైజింగ్ వాటర్ ఇంటూ కనెక్టెడ్ రిజర్వాయర్స్. 2021లో వచ్చింది. మీరు 2021 ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నట్టయితే మాత్రం ఐ కెన్ సే దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పచ్చు. ఎందుకు ఈజీ క్వశ్చన్ అన్నారు వితౌట్ థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అని ఎందుకు అన్నానంటే, 2021లోనే ఆ ముందు ఇయర్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఒక ఇండస్ వ్యాలీ సైట్ని రికగ్నైజ్ చేసింది యునెస్కో. యునెస్కో అనేది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఆ సంవత్సరం ఒక పర్టికులర్ ఇండియన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఒక ఇండియన్లో ఉన్న ఇండస్ వ్యాలీ సైట్ని రికగ్నైజ్ చేసింది. బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ సిగ్నిఫికెన్స్, కల్చరల్ అండ్ హెరిటేజ్ సిగ్నిఫికెన్స్ వలన అది రికగ్నైజ్ చేసింది. ఆ సంవత్సరం చాలా న్యూస్లో ఉంది. ఎందుకంటే మనకు ఐవీసీ సైట్స్ అంటే మనం మాట్లాడేది హరప్పా, మొహెంజోదారో అని చెప్తాం. బట్ హరప్పా, మొహెంజోదారోలో మొదటిసారి మనం డిస్కవర్ చేసాం. వీ హ్యావ్ డిస్కవర్డ్ ఇట్, బట్ దట్ డజంట్ మీన్ అక్కడే స్టార్ట్ అయిందని కాదు కదా. అండ్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వ్యాస్ట్ ఏరియా కవర్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ అంతా నార్త్ వెస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కవర్ చేసింది. ప్రజెంట్ కొంత ఏరియా పాకిస్తాన్లో ఉంది. రిమైనింగ్ లార్జర్ ఏరియా ఆఫ్ సైట్స్ వీ హ్యావ్ డిస్కవర్డ్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ప్రజెంట్ ఇండియాలో కూడా. ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్లో బాగా ఫేమస్ అయ్యి న్యూస్లో వచ్చింది బికాస్ దట్ ఈస్ ధోలవీరా. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేశాను, ఎందుకంటే ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి అండ్ వెరీ వెల్. బట్ ఆ ఏదైతే ఎందుకు యునెస్కో అనేది కల్చరల్ అండ్ వరల్డ్ హెరిటేజ్గా డిక్లేర్ చేసిందంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ బై బిల్డింగ్ సిరీస్ ఆఫ్ డ్యామ్స్ అండ్ ఛానలైజింగ్ వాటర్ ఇంటూ కనెక్టెడ్ రిజర్వాయర్స్. ఈ పర్టిక్యులర్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎప్పుడు ఉంది మనకి ఐవీసీ గురించి మాట్లాడుకున్నట్టయితే అరౌండ్ 2500 బీసీలో. అప్పుడు మనకి యాక్చువల్గా మనం చెప్పుకుంటాం అనమాట. మన జనరల్గా చెప్పాలంటే 2500 బీసీ నుండి అరౌండ్ 1800 బీసీ ఈ ఎరా టైంలో, ఈ పర్టికులర్ ఎరాలో మనకి యాక్చువల్గా ఏంటంటే ఐవీసీ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎగ్జిస్ట్ అయిందని చెప్పేసి చెప్పుకుంటాం. సో just imagine, for almost 5000 years back they have this kind of water connected reservoirs, all those things, dams, everything, water harvesting methods వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో 5000 ఇయర్స్ ముందే వాళ్ళకి అంత ప్రొలాంగ్డ్ వాటర్ కన్వర్జేషన్ మెథడ్స్ ఉన్నాయనే ఉద్దేశం మీద యునెస్కో రికగ్నైజ్ ఇట్స్ గ్రేట్ కల్చరల్ అండ్ వరల్డ్ హెరిటేజ్ సిగ్నిఫికెన్స్. అండ్ ఆ ఇయర్ ఎప్పుడైతే మనం యునెస్కోకి అప్లై చేసామో అండ్ యునెస్కో అబ్జర్వ్డ్ ఇట్ అండ్ మనకు అప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ధోలవీరాని డిక్లేర్ చేసింది. ఇంకా ధోలవీరాతో పాటు మనం ఇంకా ధోలవీరాలో ఇంపార్టెంట్ అదర్ మ్యాటర్స్ కూడా చూసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్. అది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ డ్రైనేజ్ అంటే రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఉండేది. ఒక ఏరియా నుండి ఈ విధంగా వస్తూ ది రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అనమాట. సర్క్యులర్ వేస్లో వచ్చి ఒక దగ్గర వాళ్ళు వాటర్ అనేది కన్వర్ట్ అవుతుంది, దాని డ్రైనేజ్ అవుతుంది. అది వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఐవీసీ అండ్ దట్ ఈజ్ ఇన్ ఇండియా. సో అందుకని చెప్పేసి ఇది బాగా ఫేమస్ అయింది. ఇది ఏ స్టేట్లో ఉంది కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఇన్ గుజరాత్. సో రిమైనింగ్ వాట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 4 సైట్స్ కూడా ఇండియాలో ఉన్న సైట్స్ అనమాట, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ కన్సిడర్డ్ ఇస్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్.
అంటే అప్పుడు మనం కంపేర్ చేస్తున్న అదర్ సివిలైజేషన్స్ పర్షియన్, బీట్ మెసొపొటేమియా, బీట్ ఈజిప్ట్, వీటన్నిటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ బికాస్ ఆఫ్ ద టౌన్ ప్లానింగ్, బికాస్ ఆఫ్ దర్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్, బికాస్ ఆఫ్ దర్ యూజ్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్. కాల్చిన ఇటుకలు వాడడం వల్ల టౌన్ ప్లానింగ్ చాలా సూపర్ టౌన్ ప్లానింగ్, మెగ్నిఫిసెంట్. ఈవెన్ ఆఫ్టర్ ఈ మోడర్న్ ఇండియాలో చండీగఢ్ టౌన్ ప్లానింగ్ కూడా మనం ఐవీసీ నుండి ఇన్స్పైర్ అయ్యాం. సో ఇట్ హ్యాస్ దట్ సిగ్నిఫికెన్స్ అండ్ దే హ్యావ్ డిస్కవర్డ్ అండ్ దే హ్యావ్ డన్ ఇట్ ఇన్ 5000 years back. జస్ట్ ఇమాజిన్ దేర్ ఇంటలెక్చువల్ ఆర్ దట్ ఇంజనీరింగ్ మార్వెలస్ దట్ వీ కెన్ సే. సో అలాంటిది గుజరాత్ అనేది అప్పుడు ఏదైతే గుజరాత్ ధాల్వేర్ అనేది ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎలాబొరేట్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్. అందుకని చెప్పేసి దాన్ని ఆ ఇయర్ యునెస్కో వాళ్ళు డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ అందుకే ఆ ఇయర్ చాలా న్యూస్లో ఉంది అండ్ ఆబ్వియస్లీ అప్పుడు చాలా ఈజీ కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. అది నెక్స్ట్ రెండో చూసుకుంటే కాలిబంగన్. కాలిబంగన్ ఎక్కడుంది? ఎనీబడి కెన్ సే. కాలిబంగన్ ఈస్ దేర్ ఇన్ ది రాజస్థాన్లో ఉన్న ఐబీసీ సైటు. ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫర్ ది బ్యాంగిల్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఫైర్ ఆల్టార్స్. వీటికి ఇది చాలా చాలా ఫేమస్. ఇంకా అదర్ చూడండి రాఖీగరి ఇన్ హర్యానా, దిస్ ఇస్ బిగ్గెస్ట్ సైడ్ అని చెప్పొచ్చు. అండ్ రోపార్ ఇన్ పంజాబ్. రోపార్ కొన్ని ఇంకొక ఏంటంటే రోపార్ అనేది ఒక వెట్లాండ్ కూడా. మన ఇండియాను ఏదైతే మన రామ్సార్ సైట్స్గా మనం డిక్లేర్ చేస్తామో వన్ ఆఫ్ ది రామ్సార్ సైట్ రోపార్ ఉంది, అది పంజాబ్లో ఉంది. అదే రోపార్లో ఐవీసీ సైట్ కూడా ఉందని చెప్పొచ్చు. అలాగే రాఖీగరి ఇన్ హర్యానా. సో ఈ 4 మనకి ఏంటంటే డిఫరెంట్ వీటిలో అన్నిటిలోని ద ఫేమస్గా మనకి వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అనేది ఎక్కడ దొరికిందంటే ధోల్వేర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, దిస్ క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనకి ఐవీసీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ బీఇట్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎందుకంటే వాళ్ళకున్న కల్చరల్ సిగ్నిఫికెన్స్ అన్నీ. అంటే దాంట్లో పాటు ఆ ఇయర్ వెరీ ఫేమస్గా న్యూస్ రావడం వల్ల అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ క్వశ్చన్ రావచ్చు దీనిపైనని, అండ్ ఇది క్వశ్చన్ వచ్చింది ఆ ఇయర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రమ్ ద డిక్లైన్ ఆఫ్ గుప్తాస్ until the rise of Harshavardhanas in the early 7th century, which of the following kingdoms were holding the power in northern India? ఇది మనం జనరల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే మనకి జనరల్గా హిస్టరీ స్టార్ట్ చేసేటప్పుడు యూజువల్గా మనం ఎలా చదువుతాం, గుప్తా తర్వాత హర్ష పీరియడ్ చదువుతాం. కానీ మధ్యలో ఏ కింగ్డమ్స్ ఉన్నాయి అంటే ప్రామినెంట్ వాళ్ళు రూల్ సిగ్నిఫికెంట్గా మెన్షన్ చేయలేదు. బట్ దే ఆర్ నాట్ ప్రామినెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రూల్ అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం వాళ్ళపైన తక్కువ ఫోకస్ ఇస్తాం. బట్ యూపీఎస్సీ చెప్పాం కదా, ఎక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయమో అక్కడి నుంచే మనకు కొడుతుంది అంటారు. సో ఆ విధంగా ఏంటంటే ఇది జాస్ట్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మన గుప్తాస్ ఎవరైతే గుప్తా డిక్లైన్ అయిన తర్వాత అలాగే హర్షవర్ధన రూల్ స్టార్ట్ అయ్యే ముందు ఈ రెండింటి మధ్యన మనకి ఏ అయితే కింగ్డమ్స్ అనేవి ఉన్నాయో ఆ కింగ్డమ్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ అనేది మన గుప్తాస్ మనకు ఆల్రెడీ తెలుసు 250 ADలో స్టార్ట్ అయింది. శ్రీ గుప్తా దీని ఫస్ట్ ఫౌండర్ అని చెప్పచ్చు. ఆ తర్వాత ప్రామినెంట్ రూల్ స్టార్ట్ చేసింది మాత్రం 319 ADలో చంద్రగుప్త 1 అని మనం చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఫేమస్గా సముద్రగుప్తం అని అంటాం, ఎందుకంటే హీఈస్ ద సెకండ్ చక్రవర్తి నాట్ సామ్రాట్ అని చెప్తాం. హీ రూల్డ్ ఆల్ ది, తన గురించి కూడా ప్రయాగ్ ప్రశస్తి అవన్నీ వచ్చాయి. ఆ తర్వాత చంద్రగుప్త 2 వచ్చారు 385 AD నుంచి 415 AD వరకు. ఆ తర్వాత కుమారగుప్త, శ్రీగుప్త వీళ్ళందరూ స్కందగుప్తతో ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ యొక్క ఎరా ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉండేవారు అని చెప్పేసి మనకు క్వశ్చన్ వచ్చింది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే హర్ష పీరియడ్ అనేది ఎర్లీ 7th century స్టార్ట్ అయింది. ఈ ఎరాలో మనకి ఎవరున్నారు అన్నప్పటికల్లా ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ వన్, దీంట్లో మనకి కొంచెం ఏ విధంగా చెప్పచ్చు అంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఎలిమినేషన్ మెథడ్, ఎందుకంటే ఇక్కడ 6 డైనెస్టీస్ ఇచ్చారు. ఎలిమినేషన్ మెథడ్ ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు మనం. ఇఫ్ యూ సీ దిస్ వన్, దీంట్లో మేజర్గా మనకి గుప్తాస్ ఆఫ్ మగధ, పరవారాస్ ఆఫ్ మారా, పుష్యబుద్ధీస్, మక్రూజ్ అండ్ యాదవాస్ అండ్ మైత్రికాస్ ఇచ్చాడు. ఇఫ్ యూ సీ ద యాదవాస్ ఆఫ్ దేవగిరి, యాదవాస్ అనేది మీకు చాలా ఈజీగా మీరు తెలిసి ఉండాలి, ఎందుకంటే యాదవాస్ ఆఫ్ దేవగిరి అనే వాళ్ళు 11th to 13th century ఉన్నారు. ఎందుకు మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మీకు అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్స్పెడిషన్ టు ద సౌత్, అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ సౌత్కి ఏ విధంగా తను ఎక్స్పెడిషన్ చేయడానికి ట్రై చేశాడో ఆ టైంలో మనకి తను అటాక్ చేసింది ఫస్ట్ యాదగిరిస్ ఆఫ్ దేవగిరి. ఆ తర్వాత మనకి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, అది ప్రజెంట్ తెలంగాణ, ఇప్పుడు మొత్తం యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకతీయాస్లో రెండవ ప్రతాపరుద్రుని టైంలో వాళ్ళు అటాక్ చేశారు. అప్పుడు వాళ్ళు ఎక్స్పెడిషన్ మనం చెప్పుకుంటాం, దేవగిరిస్ని అటాక్ చేశారు ఆ తర్వాత. సో ఇదంటే ఎర్లీ 7th century. బట్ వీళ్ళున్న టైం పీరియడ్ ఎప్పుడు
ఇట్ ఈస్ ఇన్ ది 11th to 13th సెంచరీ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఎప్పుడు మీకు అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఎక్స్పెడిషన్ గుర్తున్నా సరే ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో యాదగిరి సార్ దేవగిరి ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఆప్షన్ తప్పడింది. ఇట్ ఈస్ 1346 సారీ. సో ఇప్పుడు యాదగిరిస్ దేవగిరి ఎవరుతున్నారో యాదగిరిస్ దేవగిరి అండి అతను వీళ్ళు ఖచ్చితంగా మనకు తెలుసు దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ టైం పీరియడ్ అని చెప్పేసి దాన్ని 5 ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో నువ్వు హ్యావ్ లెఫ్ట్ విత్ దిస్ 2 ఆప్షన్స్. ఇక్కడ చూసుకున్నప్పుడైతే ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో గుప్తాస్ చనిపోయిన తర్వాత ఎవరైతే మన లాటర్ గుప్తాస్ అంత మనకు ఆల్రెడీ తెలుసు గుప్తాస్ ఎలా చనిపోయారు, స్కందగుప్త లాస్ట్ వాళ్ళు అనుకుంటాం మనం యూజువల్గా. ఈ స్కందగుప్త తర్వాత హునాస్ వాళ్ళని యాక్చువల్గా అటాక్ చేశారు. ఫస్ట్ అటాక్ అనేది గుప్తా దాన్ని ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కట్టేల్ దట్ అటాక్. బట్ నెక్స్ట్ టైం అంటే వీళ్ళకి పిండారిల్ టైప్ అనమాట. మీరు బాహుబలి సినిమాలో చూస్తుంటారు పిండారిల్ అంటారు అటాక్ చేయడానికి వస్తుంటారు. సో అలా హ్యూనాస్ వచ్చి ఎంటైర్ గుప్తా పీరియడ్ని కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే దోచుకొని డిస్ట్రాయ్ చేసేసారు. అయితే దాంట్లో కొంతమంది లాటర్ గుప్తాస్ ఎవరైతే ఉన్నారు కంటిన్యూస్ తర్వాత కూడా అయ్యారు. ఆ లాటర్ గుప్తాస్ ఎవరైతే ఉన్నారు లాటర్ గుప్తాస్ అనేవారు తర్వాత మగధ మళ్ళీ ఏదైతే మగధ ఏరియా ఉందో మగధ ఏరియాలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు చిన్న టెరిటరీ పెట్టుకొని కంటిన్యూ చేసుకున్నారు. అందుకని వాళ్ళు లాటర్ గుప్తాస్ని ఏమంటారంటే గుప్తాస్ ఆఫ్ మగధ అని చెప్తారు. వీళ్ళని లాటర్ గుప్తాస్ అనుకోవచ్చు మనం. అంటే వీళ్ళ గురించి సిగ్నిఫికెంట్ ఎరా ఏం లేదు, ఎందుకంటే దే డిడ్ నాట్ అంటే ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కానీ ఒక సదర్న్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ కానీ ఎంటైర్ ఏరియాని రూల్ చేసేంత సిగ్నిఫికెంట్ రూల్ లేదు కాబట్టి వాళ్ళు మనకి హిస్టరీలో చాలా జస్ట్ ఒక నేమ్ సేక్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ గుప్తాస్ ఆఫ్ మగధ ఎవరైతే ఉన్నారో దే ఆర్ దేర్. సో ఆ విధంగా మనకి గుప్తాస్ ఆఫ్ మగధ మనకు తెలిసినంత వరకు ఆబ్వియస్లీ ఈజీ మనకు ఆన్సర్ మనం గెస్ట్ చేయొచ్చు అనమాట. 1346 ఆన్సర్ వచ్చేసింది. లేదా ఇంకో మనం వెళ్ళి చెప్పాలనుకుంటే పుష్యభూతిస్ ఆఫ్ తానేశ్వర్ ఇది మనకు తెలుసు. ఎవరైతే మనకి పుష్యభూతిస్ ఆఫ్ తానేశ్వరే తర్వాత హర్షవర్ధన్ ఏ డైనెస్టీ నుంచి వచ్చాడు, హర్షవర్ధన్ వచ్చిందే పుష్యభూతి డైనెస్టీ నుండి. సో ఓన్లీ హర్ష ఒకటే ఫేమస్ రోల్ కాబట్టి హర్షవర్ధన్ గురించి చెప్తాం కానీ హీ కేమ్ ఫ్రమ్ ది పుష్యభూతి డైనెస్టీ. సో వాళ్ళు కరెంట్ ఏమవుతుందంటే వీళ్ళు ఆ టైంలో ఆ తర్వాత వాళ్ళు ఏమవుతారంటే గ్రాడ్యువల్గా హర్ష పీరియడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దే ఆర్ ఆల్సో ఈజీగా చెప్పొచ్చు అనమాట. అలా ఆ తర్వాత మనం చూసుకున్నచ్చు అంటే ఎవరైతే ఈ మకరైజెస్ ఆఫ్ డైనెస్టీ ఆఫ్ కన్నజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరౌండ్ లీర్కుల్ లాటర్ గుప్తా పీరియడ్లో అరౌండ్ 606 ADలో వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఏరియాలో కొన్ని ప్రాట్స్ రూల్ చేసుకున్నారు. అలాగే మైత్రీస్ ఆఫ్ వల్లభి మనకి వీళ్ళు గుర్తుండాలి మీకు, ఈ వల్లభీస్ అనేది గుజరాత్లో ఉంటారు. మీకు గుజరాత్లో కూడా వీళ్ళు అరౌండ్ ఇదే చాళుక్యస్ ఆఫ్ గుజరాత్ అని చెప్పేసి మైత్రీస్ ఆఫ్ వల్లభ్ అని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే గుజరాత్ ఏరియాలో రూల్ చేస్తారు అరౌండ్ 5th to 8th సెంచరీ ఏరియాలో. సో ఇవన్నీ పరీక్ష చూసుకున్న ప్రకారం మనకి పుష్యభూతి తానేశ్వర్ అలాగే మౌకరీస్ ఆఫ్ కన్నూజ్ అండ్ మైత్రీస్ ఆఫ్ వల్లభి అని చెప్పేసి ఆన్సర్ మనకి గెస్ చేయాలి. ఇంకోటి సెకండ్ ఎందుకు రాంగు అని మీ డౌట్ వచ్చినప్పుడు ద పరమరాస్ ఆఫ్ మాల్వా. ఈ పరమరాస్ అంటే ఎవరు మనం చెప్పుకున్నాం పరమరాస్ ఆఫ్ మాల్వా అని చెప్పుకున్నాం. ఈ పరమరాస్ ఎవరంటే పరమరాస్ అనేవారు రాజ్పుత్ డైనెస్టీ. ఎప్పుడైనా సరే మీరు వాళ్ళు ఏంటి అని మీకు ఒక ఐడియా వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఈజీగా మనం చెప్పొచ్చు రాజ్పుత్ కింగ్డమ్స్ అనేవారు ఏన్షియంట్ టైంలో కాకుండా ప్రిడామినెంట్లీ దే ఆర్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ డ్యూరింగ్ ద మిడీవల్ ఎరా. సో మీకు ఆ పరమరాస్ అనేవారు ఏ డైనాసిటీకి సంబంధించిన అంటే రాజ్పుత్సా అది మీరు జస్ట్ ఆ పర్టికులర్ పాయింట్ మీరు గుర్తొచ్చినా సరే దీన్ని మనం ఎలిమినేట్ చేయగలం. ఓకేనా, అది మనం చెప్పాలనుకుంటున్నాను. సో ఈ విధంగా ఏదైతే వై ఐఎమ్ చేంజ్ దిస్ వన్ అది మాట్లాడుకునేటప్పుడు సో ఈ పరమరాస్ మాలవ అనేవారు ఆబ్వియస్లీ వీళ్ళు రాజ్పూత్ కింగ్డమ్ దట్టు ప్రిడామినెంట్లీ ఇంకా చెప్పాలనుకుంటే ఇది మనకి అరౌండ్ 11th సెంచరీలో ఆ సెంచరీలో రూల్ చేయడం జరిగింది. అండ్ దట్టు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ కింగ్ ఎవరంటే మనకి భోజా ఆఫ్ పరమర డైనెస్టీ అని చాలా ఇంపార్టెంట్ రూలర్ అనమాట. ఎర్లీ 9th సెంచరీ నుండి ఆ తర్వాత వాళ్ళు 13th సెంచరీలోకి రూల్ చేసుకున్నారు. సో మిడీవల్ టైం ఏదైతే ఉందో మిడీవల్ టైంలో దే ఆర్ ది స్ట్రాంగెస్ట్ రూలర్స్ అనమాట. దట్టు మీరు పరమరస బాలంటే రాజ్పూత్స్ అని తెలిసినా మీకు ఈజీగా ఏంటంటే వాళ్ళు ఏన్షియంట్ టైంలో లేరు కదా అని ఎలిమినేట్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు ఆ టైం పీరియడ్ ఎగ్జాక్ట్. కానీ క్వశ్చన్స్ చూడండి మీకు టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు. మనకి ఎగ్జామ్ చెప్పిన టైం పీరియడ్స్ ఎగ్జాక్ట్ టైం పీరియడ్స్ మీకు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అంటారు. బట్ టైం పీరియడ్ గుర్తుంచుకోకపోయినా ఎంటైర్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తుండకపోయినా ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తుండకపోయినా ఆ టైం యొక్క క్రోనాలజీ గుర్తుండాలి. చాలా క్వశ్చన్స్ వాటిపైనే మనకి టార్గెట్ చేయడం జరిగింది అనమాట. సో దే ఆర్ రాజ్పూత్స్ అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ 9th సెంచరీ నుండి మిడివల్గా ఉన్నారు. అండ్ ఇంపార్టెంట్ ఎవరు దీంట్లో మనకి భోజా ఫర్మా డైరెక్షన్ చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మనం 1346 ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే
కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ హిస్టారికల్ ప్లేస్. అది దేనికి వెల్ నోన్ ఫర్? మీకు చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. బట్ ఎప్పుడైతే మనకి ప్రాపర్గా రివైజ్ చేస్తామో అప్పుడే మనది ఈజీ క్వశ్చన్గా మనం చెప్పగలం. ఎందుకంటే మీరు బూర్జహోమ్ అనే పదం మీకు గుర్తు రావాల్సింది ఏంటి? బూర్జహోమ్ పదం మనకి ఏం గుర్తొస్తుంది? when you talk about బూర్జహోమ్, ఈజీగా మనకు వచ్చింది ఏంటంటే నియోలిథిక్ సైట్. ఏదైతే మన స్టోన్ ఏజ్ ఉందో, మన స్టోన్ ఏజ్లో మనం 3 రకాలుగా మనం చెప్తాం. స్టోన్ ఏజ్లో ఏం చెప్తాం మనం? పెలియోలిథిక్, మిసోలిథిక్ అండ్ నియోలిథిక్. నియోలిథిక్లో పాలిష్ టూల్స్, బో అండ్ యారో అండ్ ప్రెడామినెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఇవన్నీ మన నియోలిథిక్లో స్టార్ట్ అయింది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో అదేంటంటే నియోలిథిక్ కల్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మాట్లాడుకుంటాం. దీంట్లో మనం యూజ్ చేసింది ఏంటి? పాలిష్ టూల్స్ యూజ్ చేశారు, బో అండ్ యారో, అండ్ దాంతో పాటుగా మనకి అప్పుడే మనకి ఏంటంటే అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది నియోలిథిక్ సైట్ అని మనకి ఎప్పుడైతే స్ట్రైక్ అయిందో ఆన్సర్ ఎలిమినేట్ చేయొచ్చు. బట్ మీకు ఇంత పని ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ బూర్జహోమ్లో వన్ ఆఫ్ ది ఇంకో ఫేమస్ ఏంటంటే ఇక్కడ తెలుసు, ఏ డాగ్ బరీడ్ విత్ మాస్టర్. నియోలిథిక్ సైట్లో ఈ సైట్లో ఇంకొక మేజర్గా ఏం దొరికిందంటే మనకి డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఏదైతే ఉందో దానికి సిగ్నిఫికెన్స్ ఏ డాగ్ బరీడ్ విత్ మాస్టర్, అది కూడా మనకి ఎవిడెన్స్ అనేది మనకు దొరికింది. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే ఇది ఒక నియోలిథిక్ సైట్. నియోలిథిక్ సైట్ అనేది ఒక స్టోన్ ఏజ్లో ఉన్న సైట్ అనేది. స్టోన్ ఏజ్ టైంలో మనకి రాక్ కట్ సైట్స్ ఎక్కడ వచ్చాయి? రాక్ కట్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ 5th సెంచరీ ఏదైతే ఉందో తర్వాత స్టార్ట్ అయింది. అండ్ ప్రిడామినెంట్ చెప్పాలంటే ఫస్ట్గా మనకి ఎవరైతే ఈ పల్లవాసు ఉన్నారో, పల్లవాసులో మమ్మల్లాపురం అంటారు, మహాబలిపురం, ఆ మహాబలిపురం అక్కడ మన రాక్ కట్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత 5th సెంచరీ తర్వాత మనకి రాజులకి ఏంటంటే వీ హ్యావ్ విట్నెస్ ది రాక్ కట్ స్ట్రెండ్స్. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఏదైతే బూర్జహోమ్ ఉందో ఇట్ ఈస్ ఎ నియోలిథిక్ సైట్ కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకి ఎలిమినేట్ అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు ఇంకోటి చూసినట్టయితే ఏదైతే చంద్రకెట్టుకూరు ఉందో, చంద్రకెట్టుకూరు ఎక్కడుందో ఐడియా ఉందా మీకు? చంద్రకెట్టుకూరు ఇస్ ఎ వెరీ వెరీ ఫేమస్ ప్లేస్. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంది, ఫేమస్ ప్లేస్ అనమాట, కోల్కత్తాలో. ఇక్కడ ప్రీ మౌర్యన్ ఎరాకు సంబంధించి వీ హ్యావ్ ఫౌండ్ ది టెర్రకోటా ఫిగరిన్స్. టెర్రకోటా ఫిగరిన్స్ అంటే మనకి ఫేమస్గా చెప్పేది ఏంటంటే ఐవీస్ ఫిగరిన్స్ చెప్పుకుంటాం. ఇది ఐవీస్లో కూడా చాలా మదర్ గాడెస్ ఫిగరిన్స్ అన్ని మనకి దొరికాయి. అలాగే ఆ తర్వాత కూడా ఏంటంటే కొన్ని ప్లేసెస్లో టెర్రకోటా ఫిగరిన్స్ ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ చంద్రకేటుకూరు ఏరియా అనేది నోన్ ఫర్ ది టెర్రకోటా పీరియడ్. అండ్ ఏ టైం పీరియడ్ అంటే మనం ప్రీ మౌర్యన్ ఎరా పీరియడ్లో ఇది దొరికిందని చెప్పచ్చు. అంటే ఏదైతే మన గణేశ్వర్ ఉందో, మీకు కొన్నిసార్లు ఇంకోటి చాలాసార్లు ఇంపార్టెంట్ అనమాట, కొన్నిసార్లు ఓల్డ్ నేమ్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు కొత్త నేమ్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి కాపర్ ఆర్టిఫైట్స్ దొరికాయి అన్నారు. మీకు జనరల్గా గుర్తుకున్నట్టయితే గణేశ్వర్ ఏదైతే ఉందో, గణేశ్వర్ యొక్క ఓల్డ్ నేమ్ మీకు ఐడియా ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. గణేశ్వర్కి ఓల్డ్ నేమ్ అప్పుడు ఏముంటుందంటే దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది గిలుంద్ అంటారు. గిలింద్ మీరు ఎప్పుడైనా విన్నారా? గిలింద్ అని పేరు మీకు ఎప్పుడు స్ట్రైక్ అయిందా? గిలింద్ అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ చాల్కోలిథిక్ కల్చరల్ సైట్. చాల్కోలిథిక్ అంటే ఏంటి? కాపర్ ప్లస్ స్టోన్. అంటే మనకి ఎప్పుడైతే ఒక కల్చర్లో మనం ఐవీసీ ఏం చెప్పుకుంటామండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీన్ని బ్రాంజ్ ఏజ్ అంటాం. ఐవీసీ ముందు నుండే కాపర్ ఏజ్ స్టార్ట్ అయింది, బట్ ప్రిడామినెంట్గా లేదు. ఐవీసీ తర్వాత కూడా కంటిన్యూ అయింది, బట్ మేజర్ ప్లేసెస్ ఏమవుతుందో ఎక్కువ వ్యాస్ట్ ఎక్స్పాండ్ అవ్వకుండా కొన్ని ఏరియాస్లో చాల్కోలిథిక్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. సో గిలుంద్ అనేది వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఫేమస్ చాల్కోలిథిక్ సైట్ దట్ ఈస్ ఇన్ ది రాజస్థాన్. మీకు అది ఆల్రెడీ ఎప్పుడైతే మీరు జ్ఞానేశ్వర్ గిలింద్ అని అంటారో మీకు ఈజీగా ఓల్డ్ నేమ్ తెలుసుంటే ఈజీగా వీ కెన్ ఆన్సర్ దిస్. దీన్నే కేత్రి బెల్ట్ ఆఫ్ రాజస్థాన్లో దొరికింది. ఇది కేత్రి బెల్ట్ ఆల్రెడీ మనకు తెలుసు, కేత్రి మైన్స్ అంటారు. ఈ కేత్రి మైన్స్ ఏదైతే ఉందో ఈ కేత్రి మైన్స్ నోన్ ఫర్ ది కాపర్. ఇక్కడ దొరికిన కాపర్ ఏదైతే ఉందో ఈ కాపర్ బెల్ట్ను కూడా ఐవీసీ పీపుల్ కూడా వాళ్ళ కాపర్ యూజ్ చేసేటప్పుడు ది యూజ్ టు ది రాజస్థాన్ నుండి కేత్రి మైన్స్ కూడా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు.
ఇది వెరీ వెరీ ఫేమస్. అండ్ ఈ జ్ఞానేశ్వర్ ఏదైతే ఉందో, ఈ గణేశ్వర్లో మోర్ దాన్ 5000 కాపర్ ఆబ్జెక్ట్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. సో మనకి గణేశ్వర్ అంటే ఎక్కడ ఉందని తెలియపోవచ్చు, బట్ లక్కీగా ఏంటంటే ఇఫ్ యూ నో ది ఓల్డ్ నేమ్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది గిలుంద్ అనే ప్లేస్ అన్న మీ ఐడియా వచ్చుంటే మాత్రం ఈజీగా మనం ఏంటంటే, అంటే ఈ గణేశ్వర్ ప్లస్ జోధ్పూర్ ఈ ఏరియా రెండింటిని గిలుంద్ అని పిలిచేవారు అనమాట. గిలుంద్ అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కొన్ని ఏరియాస్ మీరు ఎలా, మన ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రివిజన్ అనమాట. ఏదైతే బుర్జ్ హోమ్ అనగానే నేను ఏదైతే ఇమీడియట్లీ ఏదైతే నియోలిథిక్ సైట్ అని చెప్పానో, అలా కొన్ని సైట్స్కి ఈ బింబేట్ కంటే చెప్పుకుంటాం. మిసోలిథిక్లోను, ప్యాలిథిక్లోను, అండ్ ఇది వెరీ వెరీ ఫేమస్ సైట్ అండి, ఎందుకంటే అక్కడ రాక్ కేవ్ పెయింటింగ్స్ అన్ని మనకు దొరికాయి. సో అలాగే కొన్ని కొన్ని ఫేమస్ ప్లేసెస్కి ఏ కల్చర్ ఏ టైం పీరియడ్కి వెళ్ళటం ఉందో బాగా గుర్తుండాలి. అండ్ దీంతో పాటుగా కాయత్ అని, మాల్వా అని, అలాగే అర్హర్ అని, ఇవన్నీ ప్రెజెంట్ అని చాల్కులి సైట్స్ అనమాట. ఉన్న అదర్ ఫేమస్ ఏంటంటే గిలుంద్. సో అది గణేశ్వర్ గిలుంద్ అని ఐడియా ఉన్నా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఆన్సర్ 2 and 3 కన్సిడర్ యాజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విత్ రిఫరెన్స్ టు హిస్టరీ ఆఫ్ ఇండియా, భవభూతి, అస్థిమల్ల, క్షీమేశ్వర దే ఆర్ నోన్ ఫేమస్ ఫర్. మనకి ఇక్కడ ఎలిమినేషన్ మీద చూసుకున్నప్పుడల్లా ఏదైనా సరే మనకి హిస్టరీలో చదువుకున్నప్పుడు టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్గా టెంపుల్ ఆర్కిటెక్ట్స్ పేర్లు అనేవి ఎప్పుడు బయటకు వచ్చేవి కాదు. యూజువల్గా ఫేమస్ టెంపుల్ ఆర్ట్ పేర్లు బయటకు వచ్చేవి కాదు. సో మనం యూజువల్ ఇది కన్సిడర్ చేయలేము. అంటే ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారనుకుంటే ఫిలాసఫర్ బాగా ఫేమస్ తెలుసు, బట్ ఫిలాసఫర్ ఏమైనా భవభూతి, అస్థిమల్ల అని మన జనరల్గా ఇప్పుడు వినలేదు కూడా ఫిలాసఫర్స్. అంటే రిమైనింగ్ మన జైన్ మాంక్స్ కావచ్చు అండ్ ప్లే రైట్స్ కావచ్చు. బట్ ఇఫ్ యూ నో దిస్ థింగ్, ఏదైతే ఎవరైనా వాళ్ళ యొక్క రైటింగ్స్ కానీ వాటిపైన మన ఫేమస్గా మనకు ఐడియా ఉంటుంటే ఈజీగా మనం చెప్పగలం. ప్లే రైట్స్ అంటే ఏంటి, ఎవరైతే డ్రామాస్ని వాటిని రాస్తారు. షేక్స్పియర్ ఈజ్ కన్సిడర్ ది ప్లే రైట్స్ ఇన్ ది వెస్టర్న్ ఏరియాలో. ఏదో షేక్స్పియర్ అంటామో, షేక్స్పియర్ని అతను ఒక ప్లే రైట్ అనమాట, ఎక్కడ వెస్టర్న్ రీజన్లో, వెస్టర్న్ కంట్రీస్లో. అలాగే మన దీన్ని కూడా చూసుకున్నట్టయితే భవభూతి, అస్థిమల్ల అండ్ క్షీమేశ్వర దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది ప్లే రైట్స్ అనమాట. దీంట్లో మేజర్గా మనం చూసుకున్నట్టయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ భవభూతి, తను 8th century పర్సన్, 8th centuryలో ప్లే రైట్. తను చాలా చాలా వెరీ వెరీ ఫేమస్. ఉత్తర రామాయణం మీరు వినుంటారు, మీరు ఉత్తర రామచరిత. ఉత్తర రామచరిత అంటే ఏంటి, లేటర్ పార్ట్ ఆఫ్ రామాస్ లైఫ్. అంటే సీతాదేవిని వదిలేసిన తర్వాత, ఆ తర్వాత ఆఫ్టర్ సెపరేషన్ ఆఫ్ సీత, రాముడు ఏ జీవితాన్ని తను చేశారని చెప్పేసి దాన్ని చెప్పేదే ఉత్తర రామచరిత. అలాగే తన రిమైనింగ్ కూడా రాశారన్నమాట, ఎర్లీ లైఫ్ ఆఫ్ రామ్ కూడా తను రాశాడు. దాన్నే మహావీర చరిత అని చెప్పుకుంటాం. ఈ రెండు చాలా ఫేమస్ అనమాట. మనకి ఏంటంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా మీరు పీవైక్యూస్ అందుకే రెఫర్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న ఎవరైనా ఒక ఆథర్ ఇచ్చి తను ఏ బుక్ రాశారని చెప్పేసి దాని ఉత్తర రామచరిత ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ భవభూతి మెన్షన్ చేశాడు, బట్ అతను రాసిన రైటింగ్స్ మీకు చెప్పడం వల్ల నెక్స్ట్ టైం వచ్చే క్వశ్చన్స్లో ఎలిమినేట్ క్వశ్చన్ హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో భవభూతి 8th century పర్సన్, తను రాసింది సాంస్క్రిట్ స్కాలరు. తను ఉత్తర రామచరిత లేటర్ పార్ట్ ఆఫ్ రామ, అలాగే ఎర్లీ లైఫ్ ఆఫ్ రామ చెప్పింది మహావీర చరిత. అలాగే వాటితో పాటుగా మాలథీ మాధవ అనే ఒక రొమాంటిక్ డ్రామా కూడా తను రాశాడు. ఈ రెండింటికి చాలా చాలా వెరీ ఫేమస్ పర్సన్ తిను. అలాగే అస్థిమల్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దక్కన్ రీజన్లో ఉన్న ఫేమస్ పర్సన్ తిను పూర్వ పురాణ అనే బుక్ తను రాశారనమాట. అలాగే ఇఫ్ యూ కన్సిడర్ ది క్షీమేశ్వర, తిను సాంస్క్రిట్ కశ్మీర్ ఏరియాలో నివసించే ఒక సాంస్క్రిట్ స్కాలర్, ప్లే రైట్. తను రాసిన వెరీ వెరీ ఫేమస్ అనేది నర్మమాల. జస్ట్ రిమెంబర్ దిస్. ఈసారి మొదటిసారి వాళ్ళు ఎవరైతే వాళ్ళ గురించి జస్ట్ పేర్లు అడిగారు, నెక్స్ట్ టైం అడిగేటప్పుడు మేబీ దే కెన్ ఆస్క్ దేర్ రైటింగ్స్ ఆల్సో. డైరెక్ట్గా అడగకపోయినా వాళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళు ఏంటంటే ఆ రాసిన బుక్ అనేది ఒక ఆప్షన్స్లో మెన్షన్ చేయవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క బుక్స్ ఆర్ రైటింగ్స్ అనేది మనం పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టైం క్వశ్చన్స్ వాడు సాల్వ్ చేయడానికి. సో భవభూతి, అస్థిమల్ల, క్షీమేశ్వర దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది ప్లే రైట్స్. అండ్ వాళ్ళు రాసిన బుక్స్ మనం చూసుకున్నట్టయితే
ఉత్తర రామచరిత, మహావీర చరిత, మాలతీ మాధవ భవభూతి రాసినవి, పూర్వ పురాణ హస్తిమాల రాశాడు, లక్ష్మీశ్వర రాసింది నర్మమాల. సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది పేరెంట్స్. అంటే మీరు ఎలిమినేషన్ మీద చెప్పాలనుకుంటే జనరల్గా టెంపుల్ ఆర్కిటెక్ట్స్, ఫేమస్ టెంపుల్ ఆర్కిటెక్ట్స్ అనేది మనకి ఎప్పుడు చదువుకుంటాము. అలా ఫిలాసఫర్స్ అంటే మనకి ఈజీగా తెలిసిపోయేది, వాళ్ళది కూడా కాదు. ఇంకా ఆ తర్వాత మనకి మిగిలింది ఏంటంటే జైన్ మాంక్స్ కానీ ప్లేరైట్స్ కానీ. బట్ ఈ పేర్లు చూసినప్పుడు కూడా మనకి ఏంటంటే సమ్ జైన్ మాంక్స్ రావచ్చు, ప్లేరైట్స్ రావచ్చు. బట్ యూజువల్లీ ఎవరైనా భవభూతి చాలా ఫేమస్ పర్సనాలిటీ. సో ఆ విధంగానే సరే మనం చెప్పొచ్చు ఆన్సర్ ఏదైతే ఉందో అది ప్లేరైట్స్ అనేసి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నప్పుడైతే ఇట్ వాస్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఇల్తుత్మిష్ దట్ Genghis Khan reached the Indus in the pursuit of fugitive Kavaram prince. It was during the reign of Muhammad bin Tughlaq, Taimur occupied Multan. It was during the reign of Devaraya II, Vijayanagara, the Vasco da Gama reached the coast of Kerala. సో దీంట్లో మనకి ఇదంతా మిడివల్ ఇండియన్ హిస్టరీ సంబంధించింది. మీకు దీంట్లో మేజర్గా మనకి ఐడియా ఉన్నట్టయితే మీకు యూజువల్గా ఐడియా ఉండాల్సింది దేవరాయ టు ఎవరు. ఫస్ట్ థర్డ్ ఆప్షన్కి వద్దాం. దేవరాయ టు ఎవరు, తను ఏ డైనెస్టీ సంబంధించింది, విజయనగరం ఎన్ని డైనెస్టీ ఉన్నాయి, ఇది మీకు ఐడియా ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఇది మాట్లాడుకున్నప్పుడు అయితే దేవరాయ టు విజయనగరానికి వచ్చినప్పటికల్లా విజయనగరాలో మనకి దాంతో పాటుగా వాస్కోడిగా ఎప్పుడు వచ్చారు మనందరికీ తెలుసు. వాస్కోడిగామా విజిట్ చేసింది ఎప్పుడు 1498లో, అంతేనే కదా. సో తను విజిట్ చేసింది 1498లో. అయితే ఇక్కడ మనకి మేజర్గా చూసుకున్నట్టయితే విజయనగర పీరియడ్లో రూల్ చేసిన డైనెస్టీ మనం చూస్తే మొదటిది సంగమ డైనెస్టీ, తర్వాత సాలువ, తర్వాత తులువ, ఆర్వీడు. ఈ 4 డైనెస్టీ అనేది విజయనగరాన్ని రూల్ చేశాయి. అండ్ టైం పీరియడ్ మీద మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఇక్కడ చూసారా మనకి ఎక్కడ ఏ టైంలో ఏ సంవత్సరం వచ్చని అడగలేదు. బట్ క్వశ్చన్లో ఎంత లింక్ ఉంది మనకి, వీళ్ళ టైం పీరియడ్ తెలియాలి అండ్ వీళ్ళ టైం పీరియడ్ కూడా తెలియాలి. అప్పుడే స్టేట్మెంట్ కరెక్ట్గా తెలుస్తుంది, లేకపోతే ఈజీగా మనం దొరికిపోతున్నమాట. సో ఎగ్జాక్ట్ టైం పీరియడ్ మనకు గుర్తుండకపోయినా వీ హ్యావ్ టు నో టైం పీరియడ్ అనమాట. అదే ఇక్కడ ఈ క్వశ్చన్లో టఫెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే సంగమ పీరియడ్ అనేది జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే 1336లో స్టార్ట్ అయ్యి అప్పటి నుండి 1485 వరకు వాళ్ళు రూల్ చేశారు. 1485 నుండి 1505 వరకు సాల్వా డైనెస్టీ, 1505 నుండి 1570 వరకు మనకి యూజువల్గా తులువా డైనెస్టీ, అండ్ అరవి డైనెస్టీ అనేది 1570 నుండి 1650 వరకు అని చెప్తాం. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ దేవరాయ 2 ఈజ్ ఏ కన్సిడర్డ్ యాజ్ ది సంగమ రూలర్. అది ఎప్పటి వరకు కొనసాగింది 1485 వరకు. వాస్కోడిగామ వచ్చింది ఎప్పుడు 1498. సో ఆబ్వియస్లీ అతని టైంలో వచ్చారా, రాలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే సాల్వా డైనెస్టీలో 2 రూలర్స్ ఉంటారు. ఆ దాంట్లో సాలువ నరసింహరాయలు ఫస్ట్ పర్సన్, రెండోది ఇమ్మడి నరసింహరాయలు. ఇమ్మడి నరసింహరాయల టైంలో మనకి వాస్కోడిగామ విజిట్ చేస్తారు. దాన్ని నరసింహరాయలు 2 అని చెప్పేసి అంటాం అనమాట, ఇమ్మడి అని చెప్పుకుంటాం. తన టైంలో మనకి వాస్కోడిగామ విజిట్ చేశాడు. అండ్ తులువా డైనెస్టీలో మన ఫేమస్ పర్సన్ ఎవరు, SKDR, శ్రీకృష్ణ దేవరాయ. అతని డైనెస్టీ నుంచి సంబంధించింది తులువా డైనెస్టీ అనమాట. అంటే దేవరాయ 1 అండ్ దేవరాయ 2 వాళ్ళు సాలువా డైనెస్టీ సంబంధించిన వాళ్ళు. సో ఈ విధంగా ఆ రూలర్ ఏ డైనెస్టీ సంబంధించింది, ఆ డైనెస్టీ ఎప్పుడు ఎండ్ అయిపోయింది అని మనం చెప్పగలిగితే ఈజీగా వీ కెన్ అప్రోచ్ దిస్ ఆన్సర్. అక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్ వాస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ద తైమూర్ ఆక్యుపైడ్ ముల్తాన్ అండ్ క్రాస్డ్ ద ఇండస్ అని చెప్పేసి అన్నారు. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడు వచ్చారు, తైమూర్ డైనెస్టీ ఎప్పుడు ఇండియాకి వచ్చింది, అది మనం చెప్పగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. జనరల్గా తైమూర్ డైనెస్టీ అనేది మనకి అది దాన్ని తిమురు డైనెస్టీ అని చెప్తారు. సెకండ్ ఆప్షన్ డిస్కస్ చేస్తున్నాం. తిమురుడ్ ఎంపైర్ అనేది మనకి ఏంటంటే యాక్చువల్లీ ఇండియాలోకి విట్నెస్ చేశారు వాళ్ళు. బట్ వాళ్ళు మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలోకి రాలేదు. వాళ్ళు వచ్చిన టైం ఎప్పుడంటే అతని తరువాత నసీరుద్దీన్ మహమ్మద్ షా తుగ్లక్ ఎవరైతే ఉన్నారో తన టైంలో వచ్చారనమాట. మనకి జనరల్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్ మనకు గుర్తున్నట్టయితే we all know his period continue from ఎప్పటి నుంచి చెప్పుకున్నాం,
1325 నుండి 1350 వరకు వచ్చింది. అండ్ ఏదైతే వీళ్ళు అటాక్ చేశారో వీళ్ళ తమిళడ్ అనేది జనరల్గా నార్త్ ఇండియాని 1398లో అటాక్ చేశారు. సో ఆ టైంలో ఉన్న రూలర్ ఎవరంటే మనకి నసీరుద్దీన్ మహమ్మద్ షా. సో దీనివల్ల ఏంటి టైం పీరియడ్ కూడాను డిఫరెంట్ ముందు ఉంది కాబట్టి ఇతని టైంలో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ ఫస్ట్ ఎందుకు కరెక్ట్ మనం చూసుకున్నట్టయితే స్టోరీ కూడా మీకు గుర్తున్నట్టయితే యాక్చువల్గా మీకు ఎవరైతే ఇల్తుత్మిష్ ఉన్నారో ఇల్తుత్మిష్ టైంలోన సెంట్రల్ ఏషియాలో రూల్ చేస్తున్న ఎవరైతే ఈ కవరేజిం ప్రిన్స్ ఉన్నారో ఈ కవరేజిం ప్రిన్స్ పైన చెంగిస్ ఖాన్ అటాక్ చేస్తాడు. ఆ టైంలో యాక్చువల్గా చెప్పాలంటే చెంగిస్ ఖాన్ అనేవాడు అటాక్ చేస్తున్నప్పుడు కవరేజిం ప్రిన్స్ అనేవాడు ఇల్తుత్మిష్ సహాయం అడుగుతాడు, అటాక్ వస్తుంది నాకు సహాయం చేయమని. బట్ ఎప్పుడైతే ఈ సెంట్రల్ ఏషియా గురించి ఆలోచిస్తున్నప్పుడు చెంగిస్ ఖాన్ యొక్క పవర్ తెలుసో లేకపోతే వేరే ఉద్దేశం మీదో ఇల్తుత్మిష్ అనేవాడు కవరేజిం ప్రిన్స్కి యాక్చువల్గా సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. సో ఆ విధంగా అతను రిఫ్యూజ్ చేయడం వల్ల చెంగిస్ ఖాన్ ఏం చేస్తాడంటే ఈ హోల్ని అటాక్ ది కవరేజిం ప్రిన్స్ అనమాట. అది ఎప్పుడు జరిగిందంటే డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ఇల్తుత్మిష్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. మెడివల్ ఇండియాలో చెప్పినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాబట్టి తక్కువగా డిస్కస్ చేస్తున్నాం. బట్ అర్థమైంది అనుకోండి. టైం పీరియడ్ చూసారా ఎంత ఓన్లీ మనకి ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తున్నకపోయినా సరే ఏ విధంగా టైం పీరియడ్ క్వశ్చన్ టఫ్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికల్లా విత్ ద రిఫరెన్స్ ఆఫ్ మెడివల్ ఇండియా ద కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అడిగారు. మనకు ఆల్రెడీ తెలుసు మెడివల్ ఇండియాలో మనకి బాగా ఫేమస్ ఎవరైతే మెడివల్ ఇండియాలో ఢిల్లీ సల్తనట్ పీరియడ్ బాగా చదువుకుంటాం. ఆఫ్టర్ ఢిల్లీ సల్తనట్ పీరియడ్ వీ విల్ రీడ్ అబౌట్ ది ఏదైతే ఉందో మొఘల్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడుతాం. మొఘల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రాపర్గా చెప్పాలంటే అక్బర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం చెప్పుకుంటాం అనమాట. అక్బర్ అడ్మినిస్ట్రేషన్లో మన జనరల్గా అతని ఎంటైర్ పీరియడ్ ఎంటైర్ టెరిటరీని జనరల్గా మనం ఏంటంటే 16 ప్రావిన్సెస్గా డిఫైన్ చేశాడు. మొఘల్ ఎంటైర్ ఎంపైర్ని తను 16 ప్రావిన్స్ డివైస్, ప్రతి ప్రావిన్స్ని సుబా అని చెప్పేసాడు, అలాగే ప్రావిన్స్ అంటారు. అలాగే తను 16 ప్రావిన్సెస్గా తనకు ఎంపైర్ మొత్తాన్ని డివైడ్ చేశాడు. ఆ తర్వాత సుబాని తర్వాత సర్కార్గా డివైడ్ చేశాడు. సర్కార్ అనేది మన దీంట్లో జనరల్గా దీన్ని డిస్ట్రిక్ట్ అని చెప్తారు అనమాట. ప్రజెంట్ ప్రకారంగా ఇది కింగ్డమ్ అంటే దేశం అయితే, ప్రావిన్స్ అనేది రాష్ట్రం లెక్క, ఆ సర్కార్ అనేది డిస్ట్రిక్ట్. ఆ తర్వాత పరగణ ఏదైతే ఉందో పరగణ అనేది బ్లాక్ లెక్క, మన దీంట్లో మండల్ లెవెల్ లెక్క పరగణ అనేది. ఆ తర్వాత దాని తర్వాత మనకి మహాల్, ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ విలేజెస్, ఆ మహాల్ తర్వాత గ్రామ్, సింగిల్ యూనిట్ ఆఫ్ విలేజ్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా వాళ్ళ ఎంపైర్ని డివైడ్ చేసుకున్నారు కాబట్టి దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది అడ్మినిస్ట్రేషన్ యొక్క డివిజన్ అనేది మనం చెప్పచ్చు. సో ఎంటైర్ ఎంపైర్ని సుభాష్ని ఏమంటారు ప్రావిన్స్ అంటారు, తర్వాత సర్కార్, ఆ తర్వాత పరగణ తర్వాత మనకి మహాల్ తర్వాత గ్రామ్. సో అసెండింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి మనకి పరగణ తరువాత సర్కార్ సుబా అని చెప్పేసి మనకి అయింది. కాబట్టి ఆన్సర్ కన్సిడర్డ్ యాజ్ ది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ అనమాట. ఆ టైంలో మనం సాల్వ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ నో వెల్ థరోలీ రీడ్ ది అండ్ రివైజ్ ది చాప్టర్స్ దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి ఇది చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది దిస్ థింగ్ అని మాట్లాడచ్చు. ఓకేనా. నెక్స్ట్ మాట్లాడుకున్నప్పుడల్లా అకార్డింగ్ టు పోర్చుగీస్ రైటర్ నూనిజ్ ఏ టైంలో వచ్చారు గుర్తుందా? నూనిజ్ వచ్చిన టైం మనకు ఐడియా ఉందా? మనకి ఆల్రెడీ తెలుసు చాలా ఫేమస్ విజయనగర పీరియడ్ అనేది వెరీ 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 ఫేమస్ అనమాట. అతని టైంలో చాలా మంది ఫారెన్ ట్రావెలర్స్ యూజ్ చేశారు. అండ్ అతన్ని ఎవరైతే చెప్పాలంటే అబ్దుల్ రజాక్ ఎవరైతే వచ్చారో పర్షియన్ తను చెప్పింది ఏంటంటే హెరాత్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఒక బ్యూటిఫుల్ సిటీ. హెరాత్ కంటే బ్యూటిఫుల్ సిటీ నేను ఇక్కడే చూసాను, ఇంకెక్కడా చూడలేదు. అండ్ ప్రపంచంలోని ఇంతకంటే ధనిక రాజ్యం అనేది ఇంకెక్కడా నేను చూడలేదు అని చెప్పి అబ్దుల్ రజాక్ గొప్పగా చెప్పిన రాజ్యం మన విజయనగర రాజ్యం. ఆ తర్వాత టైంలో చాలామంది పోర్చుగీస్ వాళ్ళు, అలాగే ఇటలీ వాళ్ళు, రష్యన్ వాళ్ళు చాలామంది వచ్చారన్నమాట. అందులో వచ్చిన వన్ ఆఫ్ ది ఫేమస్ పోర్చుగీస్ రైటర్ ఎవరుతున్నారో హార్స్ ట్రేడర్. తను యాక్చువల్ రైటర్ అని చెప్తాం కానీ రైటర్ అతను, తన మీద హార్స్ ట్రేడరు. అలా తను ఏం చేశారంటే తను
ఆ తర్వాత కూడా తన యొక్క ఏదైతే విజయనగరంలో తను విట్నెస్ చేశాడో, సొసైటీలో విట్నెస్ చేసిన వాటన్నిటిని తను గొప్పగా రాశాడనమాట. సో, తను రాసిన ప్రకారం ఏంటంటే, వుమెన్‌కి చాలా హై రెస్పెక్ట్ పొజిషన్ ఉండేది. వుమెన్ అన్ని రంగాల్లోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండేవాళ్ళు. అందుకని ఈ విజయనగరం చాలా గొప్పదని మెన్షన్ చేసుకున్నాడు. సో, తను చెప్పిన ప్రకారం వుమెన్ ఇన్ విజయనగరం ఏమేమి చేసేవారంటే, రెజ్లింగ్‌లో కూడా పార్టిసిపేట్ చేసేవారు. యాస్ట్రాలజీ కూడా పార్టిసిపేట్ చేసేవారు. అకౌంటింగ్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సూత్ సేయింగ్ అంటే సోది చెప్పడం. అంటే భవిష్యవాణి చెప్పడం. సో, ఈ నాలుగిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మనకు 1, 2, 3, 4 కరెక్ట్ ఆన్సర్ ఇది. సో, ఆ టైంలో మనకి జనరల్‌గా ఆళ్ళు రెజ్లింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారా? మనకు ఐడియా లేకపోవచ్చు. కానీ అతను రైటింగ్స్‌లో చెప్పిన ఇంటెన్సిటీ బట్టి అయితే మనం ఆన్సర్ చేయగలం. తనేం చెప్పారంటే, వుమెన్ వాజ్ యాక్చువల్లీ అన్ని రంగాల్లోనూ మెన్‌తో పాటుగా ఈక్వల్‌గా వుమెన్‌కి యాక్చువల్‌గా పార్టిసిపేట్ చేసున్నవారు అని చెప్పి. పేట్రియార్కల్ సొసైటీ ఉన్నా సరే, దేర్ ఈజ్ సమ్ సొసైటీలో కూడా వుమెన్‌కి మంచి రెస్పెక్ట్ అనేది ఉండేది. అన్ని రంగాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నవారని చెప్పేసి తను చెప్పడం జరిగిందనమాట. సో, ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ వన్ ఈజీ‌గా మనం దీన్ని చెప్పొచ్చు. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నట్టయితే, ఈ న్యూనిజ్ ఏ టైంలో వచ్చారంటే, తను విజిట్ చేసింది 1535 నుండి 1537 వరకు. గుర్తుపెట్టుకోండి, అతని టైంలో అతను అచ్యుత దేవరాయ టైంలో వచ్చారన్నమాట. నాట్ 'అచ్యుత దేవరాయ' టైంలో తను విజిట్ చేశారు. అండ్ అతను గుర్తుపెట్టుకోండి, 'శ్రీకృష్ణదేవరాయల' టైంలో కాదు. 'శ్రీకృష్ణదేవరాయల' పీరియడ్ అనేది 1509 నుండి 1529 వరకే ఉంటుంది. 20 ఇయర్స్ తను రూల్ చేశారు. సో, ఒకవేళ అతను ఎవరి టైంలో విజిట్ చేశారని చెప్పేసి క్వెషన్ అడగొచ్చు. అది మనం కన్‌ఫ్యూజ్ చేయొచ్చు. అతను విజిట్ చేసిన టైం ఏంటి? ఇప్పుడు చూసారు కదా! ముందు క్వెషన్ వచ్చింది చూసారా మనకి? ఏదైతే ముందు క్వెషన్‌లో ఏ టైంలో, ఎవరి టైంలో ఏం జరిగిందని చెప్పి ఎవరైతే 'చెంగిస్ ఖాన్' తను 'ఇల్తుత్మిష్' టైంలో చేసినట్టు అలాగ అడగొచ్చు కదా! సో, అదే విధంగా ఇక్కడంటే నునిజ్ వచ్చింది అచ్యుత్ దేవరాయ టైము, నాట్ నాట్ శ్రీకృష్ణదేవరాయల టైము. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చినప్పటికల్లా, విత్ రెఫరెన్స్ ఇండియన్ హిస్టరీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్. ఇది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. అప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మేజర్గా ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే, నిజామత్ ఆఫ్ ఆర్కాట్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అని చెప్పేసి అన్నారు. జనరల్గా హైదరాబాద్ మాట్లాడుకున్నట్టే, హైదరాబాద్ ఇదంతా దేనికి సంబంధించిందంటే, మనం జనరల్గా చెప్పుకున్నట్టయితే రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ ఇన్ ది 18th సెంచరీ. ఇది మనకి జనరల్‌గా ఈ టాపిక్ అనమాట. అండ్ ఎలా చెప్పొచ్చు, లేటర్ మొఘల్ పీరియడ్. ఎప్పుడైతే ఔరంగజేబ్ చనిపోతాడో, ఆ తర్వాత వచ్చిన సక్సెసెస్ అనేవాళ్ళు వీక్ రూలర్స్ అవ్వడం వల్ల, యూజువల్‌గా ఏమైందంటే, దే యూజ్డ్ టు కన్సిడర్ దిస్ యాస్ ది వన్ ఆఫ్ ది అప్పుడు అంటే ఈజీగా రీజనల్ పవర్స్ అనేవి చాలా ఎక్కువ రైజ్ అయ్యాయన్నమాట. సో, అలా రైజ్ అయిన దీంట్లో మనకి హైదరాబాద్ అనేది నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా తను హైదరాబాద్‌ని యాక్చువల్‌గా కార్వ్ ఔట్ చేసుకున్నాడు. అంటే ఇండిపెండెంట్‌గా రూల్ స్టార్ట్ చేశాడు. బట్ ఏదైతే ఉందో మొఘల్ ఎంపైర్ పార్ట్‌గా ఉంటున్నట్టుగానే తను ఇండిపెండెంట్‌గా రూల్ స్టార్ట్ చేసుకున్నాడనమాట. సో, ఆ విధంగా హైదరాబాద్ అనేది నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా స్టార్ట్ చేసుకున్నాడు దక్కన్ రీజన్‌లో. అదే ప్రెజెంట్ గోల్కొండ ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం మనం చెప్పుకుంటాం. అయితే అంతకుముందు హైదరాబాద్ రీజన్ కూడాను, అలాగే ఆర్కాట్ రీజన్. ఆర్కాట్ అనేది మన కోరమండల్ కోస్ట్‌లో ఉండేదనమాట. ఈ 2 మనకి యాక్చువల్లీ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. ఎప్పుడైతే హైదరాబాద్ అనేది నిజాం ఉల్ ముల్క్ చేశాడో, అదే విధంగా నిజామత్ ఆఫ్ ఆర్కాట్ ఎవరైతే ఉన్నారో, తను కూడా అనేవాడు మొఘల్ ఎంపైర్ నుంచి డిక్లేర్ చేసుకున్నాడు. అందుకని ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంట్ అనొచ్చు. చాలా మంది ఏమనుకున్నారంటే, ఆ తరువాత అనేది హైదరాబాద్ నుంచి ఉన్నా సరే, తను ఈ ఏరియాలో ఉన్నా సరే, సెపరేట్‌గా ఆర్కాట్ అనేది తను ఇండిపెండెంట్‌గా డిక్లేర్ చేసుకున్నాడు కాబట్టి, ఇట్ డిడ్ నాట్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఎమర్జ్డ్ హైదరాబాద్ స్టేట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. అందుకని చెప్పి ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. చాలా మంది ఏంటి, హైదరాబాద్‌లో పార్ట్‌గా ఆర్కాట్ ఉండేది కదా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. మొఘల్ ఎంపైర్ వీకెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్ స్టేట్ అక్రమ్ చేసినప్పుడు, అదే విధంగా నవాబ్ ఆర్కాట్ కూడా అంటుంటే, అంతకుముందు మేబీ నిజాం సబార్డినేట్‌గా అయ్యాడు కానీ తను ఏంటంటే మొఘల్ ఎంపైర్ నుండి తను యాక్చువల్‌గా కార్వర్ట్ చేసుకున్నాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవ్వచ్చు అనమాట. అండ్ సెకండ్ మనకు ఆల్రెడీ తెలుసు, విజయనగరం ఎంపైర్ ఎప్పుడైతే ఉందో, విజయనగరం ఎంపైర్‌లో మేజర్ బ్లో ఎప్పుడు చెప్పొచ్చు మనం, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట తర్వాత విజయనగరం నుంచి విచ్ఛిన్నం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎవరైతే వడయార్స్ ఉన్నారో, ఆ వడయార్స్ అనేవారు మైసూర్ కింగ్డమ్‌ని యాక్చువల్‌గా
విజయనగర రూల్ అవుట్ నుంచి ఎమర్జ్ అవుట్ చేసుకున్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ద రోహిల్లా కింగ్డమ్ వాస్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ టెరిటరీ ఆక్యుపైడ్ బై అహ్మద్ షా దుర్రానీ. అహ్మద్ షా దుర్రానీ తర్వాత వస్తాడు, దానికంటే ముందు రోహిల్లా కింగ్డమ్ అనేది స్టార్ట్ అయింది. ఎర్లీ 18th సెంచరీలో తను వస్తే రోహిల్లా కింగ్డమ్ అని దానికంటే ముందే వీళ్ళు కూడా ఏంటంటే మొఘల్ ఎంపైర్ నుంచి కార్వర్ట్ చేసుకున్న ఎంపైర్ కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే ప్రీవియస్లీ దే ఆర్ పార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. అందుకని రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ ఏమవుతుంది 18th దాంట్లో క్వశ్చన్ వచ్చినది దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. ఆ తర్వాత ఏమవుతుంది, అందుకని వీళ్ళు కార్వర్ట్ చేసుకుని ముందే ఫామ్ చేసుకున్నారు, నాట్ బై ద టెరిటరీ ఆక్యుపైడ్ బై ది అహ్మద్ షా దుర్రానీ అని చెప్పి. అందుకని ఈ స్టేట్మెంట్ కూడా నీకు కంటెంట్ రాంగ్ అని చెప్పేసి ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడైతే ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 17th సెంచరీ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్డ్ బై ది ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మొదటిగా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత వాళ్ళు మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు, 1613లో సూరత్లో పెట్టారు. సూరత్లో 1613లో పర్మనెంట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత 1616లో మసూలీపట్నంలో పెట్టారు. మసూలీపట్నం ఏంటిది, మన ప్రజెంట్ మచిలీపట్నం ఇది ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటాం కదా. ఈ మచిలీపట్నం 1616లో పెట్టారు. ఆ తరువాత 1619లో థామస్ రో అనేవాళ్ళు ఆగ్రాలో, అలాగే అహ్మదాబాద్లో, అలాగే భరూచ్లో వీటిలో వాళ్ళు ఏంటంటే ఫ్యాక్టరీ సెటప్ చేశారనమాట. సో దీని ఫ్యాక్టరీ భరూచ్ ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ ఇన్ ది గుజరాత్ ప్రెజెంటేషన్లో ఉంది. సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 17th సెంచరీలో ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ పెట్టారంటే భరూచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చిక్కుకోలు వచ్చినప్పుడు, చిక్కుకోలు అంటే ఏంటి కాదు, మన ప్రజెంట్ శ్రీకాకుళం, మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో వీళ్ళు ఎటువంటి ట్రేడ్ ఫ్యాక్టరీ అనేది పెట్టలేదు, ట్రేడ్ సెంటర్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పెట్టిన ఫేమస్ ట్రేడ్ సెంటర్ ఏంటంటే అదే మన మచిలీపట్నం అనమాట. సో ఇక్కడ పెట్టారు, శ్రీకాకుళం కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. అండ్ త్రికోణపల్లిలో కూడా వీళ్ళు పెట్టలేదు. మేజర్గా వీళ్ళ ఫోకస్ అంతా మద్రాస్ ప్రావిన్స్ ఉండేది. ఏదైతే వెస్ట్లో వీళ్ళు ఎక్కడైతే బెంగాల్, మద్రాస్ ప్రావిన్స్లను, ఆ తర్వాత అంతకుముందు త్రికోణపల్లి ఏరియాస్లో మనకంటే పోర్చుగీస్ వాళ్ళ ప్రామినెన్స్ ఎక్కువ ఉండేది. అందుకని చెప్పేసి వాళ్ళది ఇనీషియల్గా తగులు అనేది మంచిది కాదని చెప్పేసి బ్రిటిషర్స్ వాళ్ళు ఏదైతే సూరత్లో ఫ్యాక్టరీస్ పెట్టిన తర్వాత ఈస్టర్న్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈస్టర్న్ సైడ్లో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రావిన్స్లోను, దానికి ముందు మచిలీపట్నంలోను, అలాగే బెంగాల్లో కూడా పాస్ పెట్టారు తప్పించి త్రికోణపల్లిలో కూడా పెట్టలేదు. కాబట్టి ఆన్సర్ ఈస్ కన్సిడర్ అయితే ఓన్లీ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. విత్ రిఫరెన్స్ టు మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఆ టైంలో చాలా టఫెస్ట్ అనిపిస్తుంది, బట్ ఇఫ్ యూ నో ద యాక్చువల్లీ ద సీక్వెన్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అన్ దట్ టైం, అది మనకి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ ఆ టైంలో కల్లా మనకి ఏంటంటే జనరల్గా మనం టఫ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే కొంచెం మనం రిమైనింగ్ ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. పింగళి వెంకయ్య డిజైన్డ్ ది ట్రై కలర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఇయర్. జనరల్గా మనం చూసుకున్నట్టయితే మనకి ఎన్సీఎం స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ అనేది 1921లో పెట్టడం జరిగింది. 1921లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఏసీ కాంగ్రెస్ కమిటీ అనేది మీటింగ్ ఎక్కడ జరిగింది, ఇది విజయవాడలో జరిగింది. అదే మన యొక్క విజయవాడ. అదే టైంలోన పింగళి వెంకయ్య గారు మనకి ఏదైతే ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఉందో దాన్ని డిజైన్ చేసి తనకి ఇచ్చారు. ఇనీషియల్గా అది ఎలాగుంటుందంటే మనకు ఆల్రెడీ తెలుసు, రెడ్ గ్రీన్ వస్తూ మధ్యలోన అశోక చక్రం కాకుండా చర్కా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకేంటి జనరల్గా ఏదైతే మనం మాట్లాడుకుంటామో అప్పుడు స్వదేశీ ఉద్యమం ఏదైతే ఎన్సీఎం ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు స్వదేశీకి చర్కాకి ఎక్కువ వాటికి ఎక్కువ ఫోకస్ పెట్టి విదేశీ వస్తువులు బాయ్కాట్ చేయమని కదా, బాయ్కాట్ ఆఫ్ ఫారెన్ గుడ్స్. దానికి సింబాలిక్గా అప్పుడు తను ఏం చేశారంటే అక్కడ మనకి ఏంటంటే చర్కా యాడ్ చేశారు. ఆ తర్వాత దాని ప్లేస్లో మనకి అశోక్ చక్ర అనేది తర్వాత వచ్చింది అనమాట. కానీ జనరల్గా ఇది ఎక్కడ జరిగింది, ఇది విజయవాడలో 1921లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యాజ్ పార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆ టైంలో వచ్చింది కాబట్టి ఇది జరిగింది కాబట్టి ఇది విజయవాడలో కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పొచ్చు. అలాగే మేడం బ్లావటాస్కీ అండ్ కొనల్ సెటప్ హెడ్ క్వార్టర్స్ అట్ థియోలాజికల్ సొసైటీ. యాక్చువల్గా థియోలాజికల్ సొసైటీ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇది థియోలాజికల్ సొసైటీ అనేది న్యూయార్క్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీని హెడ్ క్వార్టర్స్ అనేది అడయార్లో పెట్టుకున్నారు. అడయార్ ఎక్కడైతే అడయార్ అనేది ఎక్కడ ఉంది, చెన్నైలో ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనేది పెట్టుకున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ది మదనపల్లి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. అయితే మనకు రెండు ఉంటాయి. ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేట్ చేసింది, లేదనుకుంటే ఇంకోటి ఏంటంటే పట్టాభి సీతారామయ్య ఇక్కడ కన్ఫ్యూజన్. ఎందుకంటే పట్టాభి సీతారామయ్య ఫేమస్
ఫ్రీడమ్ ఫైటర్ అయినా సరే తను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు కాబట్టి ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజన్ రావచ్చు. కాకపోతే ప్రాపర్‌గా చూసుకున్నట్టయితే మీరు పట్టాభి సీతారామయ్య క్విట్ ఇండియా మూవ్‌మెంట్ టైంలోన తను సౌత్‌లో లేరు. తను ఆ టైంలో ఏంటంటే తను నార్త్‌లో ఉన్నారు. తను కూడా అరెస్ట్ చేయబడ్డారు. సో, క్విట్ ఇండియా మూవ్‌మెంట్ యాక్చువల్‌గా లీడర్‌లెస్ మూవ్‌మెంట్ అని చెప్తాం. అంతేనా కాదా? లీడర్‌లెస్ మూవ్‌మెంట్ అంటాం కాబట్టి ఆ టైంలో ఎటువంటి లీడరు మనకు ప్రామినెంట్ లీడర్ అక్కడ చేసినట్టు లేదు కాబట్టి ఈ స్టేట్ ఆ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు. సో, మీకేంటంటే క్వెషన్ తెలియకపోయినప్పుడు కూడా ఏ విధంగా ఎంటర్ స్టేట్ చెప్పడం జరిగింది. సో, ఆ విధంగా చెప్పాను. అందుకని క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఏమో లీడర్‌లెస్ మూవ్‌మెంట్ అన్నారు కాబట్టి అక్కడ ఇంక మేబీ ఎన్‌సీఎం అయినా, సీడీఎం ఇచ్చినా సరే మీకు డౌట్ రావచ్చు. బట్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ లీడర్‌లెస్ మూవ్‌మెంట్ కాబట్టి జనరల్‌గా ఏంటంటే మనం జనరల్‌గా ఆ తర్వాత కూడా ఏంటంటే మనం చెప్పుకున్నాం. చిన్న చిన్న ఏరియాస్‌లో క్విట్ ఇండియా మూవ్‌మెంట్ చెప్పుకున్నాం. సతారాలోను, వాటిలోను, సంబల్పూర్‌లోను చిన్న చిన్నగా వాళ్ళేంటంటే ఆహ్, వాళ్ళు గవర్నమెంట్ స్టార్ట్ చేసుకున్నారు. కొత్త వాళ్ళు కూడా ఆ రెజ్యూమ్ స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం. కొన్ని ఏరియాస్‌లో మనం చెప్పుకున్నాం. కానీ అక్కడ మనకి మదర్ పెన్ రాలేదు. అండ్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ లీడర్‌లెస్. సో, అందుకే మనం ఎలిమినేట్ చేయొచ్చనమాట. సో, ఆ విధంగా మనం చెప్పొచ్చు. అయితే ఇది మనకి ఎలిమినేషన్ మెథడ్ మళ్ళింది. కాకపోతే రియల్‌గా ఆన్సర్ చూసుకున్నట్టయితే ఏదైతే మదనపల్లి ఉందో, ఈ మదనపల్లిలోన అంతకుముందు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్ ఏదైతే ఉందో, ఆ స్కూల్‌కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విజిట్ చేస్తారు. ఆ మదనపల్లిని విజిట్ చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రిన్సిపల్ అక్కడే మనకేంటంటే మదనపల్లిలో జనరల్‌గా మనం చెప్పాలంటే అనిబీసెంట్ అనేవాడు థియోసాఫికల్ కాలేజ్ అని తను స్టార్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అనిబీసెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది బిసెంట్ థియోలాజికల్ కాలేజ్. తను స్టార్ట్ చేసిన కాలేజ్‌ని యాక్చువల్‌గా ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ విజిట్ చేస్తారు. విజిట్ చేసినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపల్ అనేవారు రవీంద్రనాథ్ ఠాగూర్‌ని రిక్వెస్ట్ చేస్తారు. మీరు రాసిన నేషనల్ యాంథమ్ ఏదో బెంగాల్లో రాశారో ఆ నేషనల్ యాంథమ్‌ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయండి అని చెప్పేసి. అప్పుడు తను ఇంగ్లీష్‌లో జనగణమనని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా తను ట్రాన్స్‌లేట్ చేస్తారు. సో, ఈ విధంగా ఏమవుతుందంటే 'జనగణమన' ఇంగ్లీష్ వెర్షన్‌ని 'ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాలో' మదనపల్లిలో ఆ బిసెంట్ థియోసాఫికల్ కాలేజీలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది కాలేజ్ ప్రిన్సిపల్ తను ఇక్కడికొచ్చారు. ఇక్కడ మీరు ట్రాన్స్‌లేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆన్ ద రిక్వెస్ట్ వెంట తను ట్రాన్స్‌లేట్ చేసి ఆన్సర్ రాస్తారు కాబట్టి చెప్పొచ్చనమాట. సో, మీకు డైరెక్ట్‌గా ఇది తెలిస్తే వెల్ అండ్ గుడ్. ఈజీగా మీరేంటంటే చేసేయొచ్చు. కాకపోతే రిమైనింగ్ ఈవెంట్స్ కూడా మీకు ఐడియా ఉంటే మాత్రం ఈవెన్ యూ డోంట్ నో దిస్ ఆన్సర్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ హౌ వీ హావ్ గాట్ అనమాట. ఓకేనా? క్లియర్‌గా వచ్చిందా? అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్‌కి వచ్చినప్పుడు కల్లా విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ అసోసియేటెడ్ విత్ ద సాంగ్ ఫ్రమ్ ప్రిజన్ ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ ఇన్ ఇండియా ద సాంగ్ ఫ్రమ్ ప్రిజన్. ఇది ఎవరు రాశారు ఇది? మనకు ఆల్రెడీ డైరెక్ట్ తెలుసు. దీనికి ఎస్ ఆర్ నో తప్పించి ఇంక వేరే ఉండవు కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ ఫేమస్ పర్సన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. హీ రోట్ ది సాంగ్ ఫ్రమ్ ప్రిజన్ అనమాట. దాని మీద రాసుకున్నారు. అంటే మీకు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తను రాసిన బుక్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దట్ మీకు ఏంటంటే రేపు పొద్దున్న ఏదైనా సరే క్వశ్చన్స్ వచ్చినప్పుడు కానీ ఈజీగా ఎంటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొంతమంది ఫేమస్ పర్సనాలిటీ కన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు రిమెంబర్. దానికి మరి వేరే ఆప్షన్ మనకి లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో, ఆ విధంగా కొన్ని బుక్స్ కూడా ఇక్కడ చెప్తాను. సో దట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేయడం హెల్ప్ అవుతుంది కాబట్టి. మహాత్మా గాంధీ యొక్క ఫేమస్ బుక్స్ కొన్ని చూసుకున్నట్టయితే మనం యంగ్ ఇండియా ఇంగ్లీష్‌లో రాశారు. అలాగే సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్, నాన్ వైలెన్స్ అండ్ పీస్ అండ్ వార్, గీతా ది మదర్, ద ఇండియా ఆఫ్ మై డ్రీమ్, సెల్ఫ్ రిస్ట్రెయింట్ మనెస్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్, ఇలాంటి కొన్ని ఫేమస్ బుక్స్ వీళ్ళు రాసున్నారనమాట. ఈ ఫేమస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తుపెట్టుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. సో దట్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు కల్లా మనకి ఏంటంటే
వాటిని ఎలిమినేట్ చేయడానికి వాటికి మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకొని అందుకే చెప్తున్నాను ఇవి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చి చూసుకున్నట్టయితే who among following was associated as a secretary with the Hindu female school which later came to be known as Bethune Female School. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఆ ఇయర్లో కూడా ఇది వన్ ఆఫ్ ది ఈజీ క్వశ్చన్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే బెథూన్ స్కూల్కి ద వెరీ 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 ఫేమస్ పర్సనాలిటీ. మీరు సోషల్ రిఫార్మర్స్లో ఎప్పుడైతే రాజా రామ్మోహన్ రాయ్ గురించి ఏదైతే మనకి సతీ అబాలిషన్ కోసం తను ఏ విధంగా చేశారో, ఆ తర్వాత బెంగాల్లో ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం తన లైఫ్నే త్యాగం చేసిన, తన లైఫ్ మొత్తాన్ని దానికే డెడికేట్ చేసిన అతి ఫేమస్ పర్సన్ తను. బెంగాల్ సిచ్యువేషన్కి వచ్చినప్పటికల్లా ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ తను చాలా అంటే విడో రీమ్యారేజ్ యాక్ట్ తన వల్లే వచ్చింది. అలాగే తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా విడో రీమ్యారేజ్ 1956 వచ్చింది. విడో రీమ్యారేజ్ గురించి మహిళల యొక్క బాగు కోసం చాలా చాలా ట్రై చేసిన వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఇంకెవరో కాదు, మన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. సింపుల్గా అది మనకు అది చూడగానే బెథూన్ స్కూల్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే అతనే రావాలి, అంత ఫేమస్ పర్సన్ అతను. అయితే యాక్చువల్గా ఏదైతే బెథూన్ ఫిమేల్ స్కూల్ ఉందో ఆ బెథూన్ ఫిమేల్ స్కూల్ని మనకి యాక్చువల్గా అంటే జాన్ బెథూన్, ఇంకా ఫుల్ ఫామ్ చెప్పాలంటే జాన్ ఎలియట్ బ్రిథీన్ అని అతను తను స్టార్ట్ చేశారు బుక్ అని ఆ స్కూల్ అనేది. తను స్టార్ట్ చేసిన ఈ స్కూల్ ఏదైతే ఉందో ఉమెన్స్కి, ఆ స్కూల్ అనేది జనరల్గా తనకి ప్రిన్సిపల్గా తను వ్యవహరిస్తారు ఈశ్వర్ విద్యాసాగర్. తను ఈ జేఈడి బెథూన్ అంటాం, జాన్ ఎలియట్ డ్రింక్ వాటర్ బ్రిథీన్ అని చెప్తామన్నమాట. ఈ జేఈడి బెథూన్ ఎస్టాబ్లిష్ స్కూల్కి తర్వాత సెక్రటరీగా పనిచేశాడు, ఆ తర్వాత ప్రిన్సిపల్గా పనిచేశారు అతను చనిపోయిన తర్వాత. కంప్లీట్లీ ఈ స్కూల్లో కంప్లీట్లీ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం, బాలికల ఎడ్యుకేషన్ కోసం తన లైఫ్ని చాలా ఎక్కువ తనకి కేటాయించిన వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఎవరైతే మన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. అలాగే రిమైనింగ్ చూసుకున్నట్టయితే ఈ స్కూల్ అసలు ఈ సరోజిని నాయుడు గారికి బెంగాల్ స్కూల్కి అసలు ఎటువంటి చాలా సంబంధం లేదు కాబట్టి తను యాక్చువల్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే అనిబిసెంట్ గారు అతను తన వెరీ ఫేమస్ థియోలాజికల్ సొసైటీ ఉందో బెసెంట్ థియోలాజికల్ స్కూల్ కానీ థియోలాజికల్ సొసైటీ మెంబర్ కాబట్టి తను ఇది రాయలేదు కాబట్టి చెప్పొచ్చు. అండ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ అవుతున్నారు, తను ఫేమస్ పరిధి బ్రహ్మస్వరాజ్ నుంచి ఫేమస్ పర్సన్ తను, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఈ విధంగా మనం ఏంటంటే ఆప్షన్ చూడకపోయినా సరే బెథూన్ ఫిమేల్ స్కూల్ అంటే మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఇంకెవరో కాదు, ఈశ్వర్ విద్యాసాగర్ గారే. దానికి వేరే ఆప్షనే లేదు, ఈజీగా చెప్పొచ్చు అనమాట. అది దాని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే నెక్స్ట్ మనం చెప్పుకున్నట్టయితే ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ కొలోనియల్ ఇండియా షా నవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, గుర్బఖ్ష్ సింగ్ ధిల్లోన్, రిమెంబర్ డాజ్. చూసారు, ఈ వెరీ ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. ఎందుకు వీళ్ళే మనం బాగా గుర్తున్నారు అనుకుంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే 3 డిఫరెంట్ రిలీజియన్స్ నుండి వచ్చిన 3 ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. ఎవరైతే షా నవాజ్ ఖాన్ ఉన్నారో తిను ముస్లిం, ప్రేమ్ కుమార్ సెహగల్ హిందూ అండ్ గుర్బఖ్ష్ అతను అనమాట సిక్ అనమాట. ఈ విధంగా కూడా అప్పుడు గుర్తుపెట్టుకున్నారంటే 3 డిఫరెంట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఫ్రమ్ 3 డిఫరెంట్ రిలీజన్స్. వాళ్ళు వెరీ వెరీ వెల్ నోన్ ఫర్ వన్ థింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాను. అలాగా వాళ్ళు జనరల్గా ఏంటంటే దే ఆర్ ది ఆఫీసర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఎందుకంటే ఏదైతే మనకి ఐఎన్ఏ ప్రెసిడెంట్స్ ఎవరైతే సుభాష్ చంద్రబోస్ గారు ఏదైతే ఉన్నారో దాన్ని లీడ్ చేసిన ఈ ఐఎన్ఏ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ ఆర్మీ, దాంట్లో చాలామంది ఆఫీసర్స్గా జాయిన్ అయ్యారు. వీళ్ళు దే ఫాట్ అలాంగ్ విత్ ద సైడ్ ఆఫ్ ది యాక్సిస్ పవర్స్. ఏదైతే యాక్సిస్ పవర్స్ ఉన్నాయో జర్మనీ, ఇటలీ, నాజీస్ వాళ్ళతోని యాక్సిస్ పవర్స్తోని సుభాష్ చంద్రబోస్ చేతులు కలిపి వైలెంట్ రెవల్యూషన్ ద్వారా బ్రిటిషర్స్ని ఓడించి తన ఫ్రీడమ్ స్ట్రగుల్ తీసుకొద్దామని చెప్పేసి ఎస్జి బోస్ గారు అనుకున్నారు. సో దానికోసం ఏంటంటే ఐఎన్ఏ తను లీడ్ చేశారు, ఇండియన్ నేషనల్ ఆర్మీని లీడ్ చేశారు. దాంట్లో ఆఫీసర్స్గా వీళ్ళు ముగ్గురు ఉండేవారు, షా నవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్ అండ్ గుర్బఖ్ష్ సింగ్ ధిల్లోన్ అనమాట. అయితే ఆ తర్వాత ఇప్పుడు జనరల్గా అంటే 1945-46లో
జనరల్గా ఏంటంటే వీళ్ళని యాక్చువల్గా ఏంటంటే రెడ్ ఫోర్ట్లో వీళ్ళు ఐఎన్ఏ ట్రయల్స్ అని మనం చాప్టర్ చదువుకుంటాం. ఈ ఐఎన్ఏ ట్రయల్స్లో మొదటగా ఢిల్లీలో వీళ్ళని ట్రయల్ చేద్దామని చెప్పేసి జనరల్గా దీనికోసం మనకి ఏంటంటే వచ్చినప్పుడు ఆటోమేటిక్ దీనికి రెసిస్ట్ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు, అసఫ్ అలీ గారు, తేజ్ బహదూర్ సప్రి, అలాగే భోలాభాయ్ దేశాయ్ వీళ్ళందరూ దీనికి ఎగ్నెస్ట్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అలాగే చాలా వరకు ఏదైతే ఉందో పీపుల్ కూడా మాస్ ప్రొటెస్ట్ చేయడం వల్ల దీన్ని ఆగిపోయింది అనమాట. బట్ జనరల్గా చెప్పాలనుకుంటే దిస్ ఈజ్ సంథింగ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ది ఫస్ట్ ట్రయల్ అట్ ది రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ ఇన్ నవంబర్ 1945. అప్పుడు వీళ్ళు ముగ్గురిని చేద్దాం అనుకున్నారు. సో సింపుల్ చెప్పాలంటే కొలోనియల్ ఇండియాలో వీళ్ళు ముగ్గురు ఎవరంటే ఆఫీసర్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ ట్రైన్స్లో వీళ్ళు చేద్దామని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి మనం చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే Montagu Chelmsford reforms in 1990 recommend the granted voting rights of all women above the age 21. మీకు జనరల్ ఇంకోటి చూడొచ్చు అనమాట. మీరు క్వశ్చన్ మీకు మాంటెగ్యూ చల్మస్ఫర్డ్ రిఫార్మ్స్ జరిగిందో లేదో తెలియదు, ఒకవేళ మనకి చాలా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919, గవర్నమెంట్ 1913, గవర్నమెంట్ 1989 ఇలా మనకి చాలా యాక్ట్స్ వచ్చాయి. బట్ దీన్నే మాంటెగ్యూ చల్మస్ఫర్డ్ రిఫార్మ్స్ అంటారు. 1919 వచ్చినప్పుడు మీకు జనరల్గా ఆ టైంలో మనకి ఉమెన్ని ఇతరులే తెలియదు, మీరు చదువుకోలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ యూ టాక్ దిస్ వన్ రికమెండెడ్ ది గ్రాంటింగ్ ది ఓటింగ్ రైట్స్ ఆఫ్ ఆల్ ది ఉమెన్ అబౌవ్ ది ఏజ్ 21. అసలు యూనివర్సల్ అడల్ట్ ఫ్యాక్టరేజ్ ఏదైతే ఉందో, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది? పోస్ట్ ఇండిపెండెన్స్. అసలు అబౌవ్ ఏజ్ 21 తర్వాత ఆల్ ఉమెన్కి ఓటింగ్ రైట్స్ అనేది అసలు బ్రిటిషర్స్ అనేవారు బ్రిటిష్లోనే, యూకేలోనే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళకి ఆ టైం లేదు, ఇండియాలో ఎలా ఇస్తారు జస్ట్ ఇమాజిన్. సో ఏదైతే ఈ పార్ట్ చూసినప్పుడే మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. బీఇట్ అక్కడ యాక్ట్ అనేది కరెక్టా కాదా సెకండరీ విషయం. అసలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది అసలు ఒక కాన్సెప్ట్ వీళ్ళకి 1940 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిలీజియన్ బేస్డ్ ఆన్ రిలీజన్, రేస్, కాస్ట్, క్రీడ్ వాటి ద్వారా అసలు మనకి ఏంటంటే ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదని చెప్పేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం తీసుకున్నది. సో ఆ విధంగా. సో ఇంకోటి ఏంటంటే ఇది జనరల్గా మీరు చెప్పాల్సి అంటే క్వశ్చన్ చేసినప్పుడు థింక్ చేయాల్సింది అనమాట. కాకపోతే ఎస్, ఏదైతే మాంటెగ్యూ చల్మస్ఫర్డ్ రిఫార్మ్స్ ఉందో ఆ టైం దే హ్యావ్ అలౌడ్ ది లిమిటెడ్ ఫ్రాంచైజ్. అంటే ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఎడ్యుకేటెడ్ పీపుల్, గ్రాడ్యుయేట్స్, అలాగే దర్ ఉమెన్ వీ హ్యావ్ ప్రాపర్టీ, ఇలాంటి వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళని కొత్తగా ఎలీట్ పర్సన్గా చూసుకున్నారు, ఎలీట్ అండ్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇస్తే బెటర్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ 1919 యొక్క మాంటెగ్యూ చల్మస్ఫర్డ్ రిఫార్మ్స్లో వాళ్ళకి అలౌట్ చేయడం జరిగింది. ఏంటి? లిమిటెడ్ ఫ్రాంచైజ్, ఇట్స్ నాట్ ఓటింగ్ ఆఫ్ ఆల్ పీపుల్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. అంటే 1935లో ఉమెన్కి యాక్చువల్గా ఏంటంటే సీట్స్ అనేది ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్లో ఇచ్చారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి ఆన్సర్ అనేది 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నప్పుడు కల్లా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది చెప్పచ్చు. 8th August 1942 ఇండియన్ హిస్టరీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. 8th August 1942 అంటే మనకి ఫస్ట్ మనకు గుర్తుండేది ఏంటంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ రెజల్యూషన్ అడాప్టెడ్ బై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ ముంబై. అది మనకి ఈజీగా ఫస్ట్ మనం చెప్పేస్తాం, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. 8th August అనగానే మనకు గుర్తొచ్చేది 1942 అనగానే గుర్తొచ్చేది క్విట్ ఇండియా మూవ్మెంట్. దాంట్లో ఇంకా వేరేది ఇంకా అంటే రిమైనింగ్ కూడా మనం డిస్కస్ చేస్తాం. బట్ కొన్ని మనం ఎంత ఫాస్ట్గా ఉండాలంటే వెన్ ఎవర్ ఐ సే దిస్ డేట్ ఆర్ దిస్ ఇయర్ క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇలా మన బెత్యూన్ స్కూల్ ఈస విద్యాసాగర్ మనకు ఫస్ట్ వాళ్ళే స్ట్రైక్ కావాలన్నమాట. అంత ఫాస్ట్గా రివిజన్ చేస్తే ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయగలని చెప్పచ్చు. సో ఈ విధంగా మనం చెప్పుకున్నట్టయితే ఏదైతే పర్సన్ ఉన్నారో క్విట్ ఇండియా మూవ్మెంట్ రెజల్యూషన్ అడాప్టెడ్ బై ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఒకటి దీన్ని చూసుకున్నట్టయితే రిమైనింగ్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఏదైతే మనకి దాంట్లో ఇంకోటి చూసుకుంటే కాంగ్రెస్ మినిస్టర్స్ రిజల్ట్ ఇన్ 7 ప్రావిన్సెస్. ఇది ఎప్పుడు జరిగింది యాక్చువల్గా ఇండియా ఎవరైతే ఉందో 1939లో వితౌట్ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ పర్మిషన్ లేకుండా
వరల్డ్ వార్ 2కి ఇండియా పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి బ్రిటన్ యునానిమస్ డిసిషన్ తీసుకుంటుంది. అది నచ్చక అది పక్క ఎవరైతే మన కాంగ్రెస్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు 1939లోనే దే రిజైన్డ్ అనమాట ఇన్ 7 ప్రావిన్సెస్. సో అందుకని చెప్పేసి మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ స్టేట్మెంట్ అనేది 1939లో జరిగింది సార్. 1939లో జరిగింది కాబట్టి ఇట్ ఈస్ మచ్ అబౌవ్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. అలాగే క్రిప్స్ మిషన్ మనం చూసుకున్నట్టయితే క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది? ఇది 1942 వచ్చినా సరే క్రిప్స్ మిషన్ అనేది మనకి జనరల్గా చెప్పాలంటే ఇట్ కేమ్ డ్యూరింగ్ ది 1942 బట్ మార్చ్లో వచ్చిందనమాట. యాక్చువల్గా క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం వల్లనే దీని యొక్క రెస్పాన్స్గానే మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో మహాత్మా గాంధీ మనకి దీనికి ఏంటంటే ఈ విధంగా 8th ఆగస్ట్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది తను లాంచ్ చేశారు. సో ఈ స్టేట్మెంట్ కూడా వీ కెన్ రాంగ్ ఆన్సర్. ఎప్పుడు వచ్చిందని సరే 1942లో స్టఫర్డ్ క్రిప్స్ అనే అతను ఇండియాకి రావడం జరిగింది. దాని ఫెయిల్యూర్ వల్ల జరిగిందని చెప్పొచ్చు. అండ్ వైస్రా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడు జరిగింది? దిస్ ఈస్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ది ఆగస్ట్ ఆఫర్. ఈ ఆగస్ట్ ఆఫర్నే 1940 ఆగస్ట్లో జరిగింది అనమాట. ఇది 1942 కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది కూడా మేబీ యాక్చువల్గా ఏంటంటే ఇది ముందు ఏదైతే ఆగస్ట్ ఆఫర్ ఉందో ఈ ఆగస్ట్ ఆఫర్ సంబంధించి వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనుకోవచ్చు. ఇది కూడా ఎప్పుడు జరిగింది? 1940లో జరిగింది. ఇది 1939లో జరిగింది. అండ్ ఇది 1942లో జరిగినా సరే మార్చ్లో జరిగింది. అండ్ క్విట్ ఇండియా రెవల్యూషన్ అనేది 8th ఆగస్ట్ 1942 జరిగింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండిగో కల్టివేషన్ ఇన్ ఇండియా డిక్లైన్ బై ద బిగినింగ్ ఆఫ్ 20th century బికాస్ ఆఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఇంపార్టెంట్ థింగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇండియాలో అప్పుడు చాలా వరకు మనం చెప్పాలనుకుంటే అంతకుముందు చూడొచ్చు ప్రతి క్వశ్చన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ జనరల్గా ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ద ప్లాంటర్స్, నేషనల్ లీడర్స్ అపోజిషన్ టు కల్టివేషన్ ఆఫ్ ఇండిగో, ఇట్స్ అన్ప్రాఫిటబిలిటీ ఇన్ ద వరల్డ్ మార్కెట్స్ అండ్ పీజెంట్ రెసిస్టెన్స్ టు ది అప్రెసివ్ కండక్ట్ ఆఫ్ ప్లాంటర్స్. దానికి పీజెంట్ రెసిస్ట్ చేశారు. దాన్ని మనం ఏంటంటే బ్లూ రెబలియన్ అంటాము. ఇండిగో రివోల్ట్ అని చెప్పేసి మన ఫేమస్ రివోల్ట్, దాన్ని బ్లూ రెబలియన్ అని చెప్పేసి అనుకుంటాం, తెలుసా? ఇది 1859లో స్టార్ట్ అయింది, 19th century, నాట్ 20th century. అండ్ ఆ టైంలో మనకి ఏంటంటే చాలా వరకు దీనిపైన మనకి తీసుకొచ్చినా సరే అండ్ అదే టైంలో మన చంపారన్ సత్యాగ్రహం తర్వాత 1917లో చంపారన్ సత్యాగ్రహ అనేది గాంధీ స్టార్ట్ చేశారు. కాకపోతే దేనికోసం ఎగనెస్ట్గా ఏదైతే థింక్ అటే సిస్టమ్ ఉందో ఈ తనిఖీ సిస్టమ్కి ఎగ్నెస్ట్గా చేశారు. బట్ ఇవన్నీ చేసినా సరే కంప్లీట్లీ ఏంటంటే డిక్లైన్ అవ్వలేదు. డిక్లైన్ ఎప్పుడైందంటే ఎప్పుడైతే జర్మనీలో వాళ్ళు కొత్తగా కనిపెట్టిన సింథటిక్ డై, అది చెప్పారు కదా, ఇట్స్ అన్ప్రాఫిటబిలిటీ ఇన్ ద వరల్డ్ మార్కెట్ బికాస్ ఆఫ్ న్యూ ఇన్వెన్షన్స్. అదే మనం చెప్పుకుంటున్నాం సింథటిక్ డై. ఏదైతే జర్మన్లోని సింథటిక్ డై అంటే ఆర్టిఫిషియల్గా సింథటిక్ డై ద్వారా ఇండిగోని ఏదైతే వాళ్ళు తయారు చేస్తున్నారో అప్పుడు వీళ్ళు కల్టివేట్ చేసింది ప్రాఫిట్ ఉంది, చీప్గా వీళ్ళు తీసుకురావడం ఇండిగో స్టార్ట్ చేశారనమాట. దీనివల్ల ఏదైతే న్యాచురల్గా నువ్వు పండిస్తున్నావు ఇండిగో కల్టివేషన్ అనేది అది ప్రాఫిటబుల్గా అవ్వకపోవడం వలన అప్పుడు గ్రాడ్యువల్గా ఏంటంటే తగ్గిపోయింది. కాబట్టి ఇట్స్ అన్ప్రాఫిటబిలిటీ ఇన్ ద వరల్డ్ మార్కెట్ అని చెప్పేసి మనం దీనిని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఎక్కడైనా ఆగిందని చెప్పేసి మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే ఇండిగో కల్టివేషన్ అండ్ ఏదైతే నేషనల్ లీడర్ అప్రోచ్ ఏదైతే చేశారు, ఎవరైతే మనం మాట్లాడుకున్నామో గాంధీజీ దీనికోసం చంపారన్ సత్యాగ్రహ ఏదైతే ఉందో ఈ చంపారన్ సత్యాగ్రహ దీన్ని స్టార్ట్ చేశారు 1917లో. బట్ ఈ చంపారన్ సత్యాగ్రహ స్టార్ట్ చేసినా సరే అది కంప్లీట్ డిక్లైన్ అవ్వలేదు. అంటే వాళ్ళు ఏదైతే ఉందో పీజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ఆ పీజన్ ప్రాబ్లమ్స్కి ఏదైనా సొల్యూషన్ కోసం తను తీసుకొచ్చారు. ఏదైతే మనీ సంబంధించి పేమెంట్ ఉందో దాని గురించి మాట్లాడారు కానీ ది డిడ్ నాట్ టాక్ అబౌట్ ది వాట్ వీఆర్ సేయింగ్ ది డిడ్ నాట్ టాక్ అబౌట్ ది ఏదైతే డిక్లరేషన్ దాన్ని జరగలేదు. అలాగే పీజన్ రెసిస్టెన్స్ జరిగింది ఇండిగో రివోల్ట్, బట్ దానివల్ల కూడా ఆగలేదు. ఎప్పుడైతే బ్రిటిష్ యూరోపియన్స్ ఎవరైతే బయట మార్కెట్లో అన్ప్రాఫిటబుల్ అనిపించిందో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఆపేశారనమాట. సో లేదంటే ఈ యొక్క అప్రెషన్స్ వల్ల పీజన్ రెసిస్టెన్స్ వల్ల లీడర్స్ అపోజిషన్ వల్ల వాటి వల్ల ఆగిపోతే ఫ్రీడమ్ ఇప్పుడే వచ్చేసేది మనకి. సో ఏంటంటే యూరోపియన్స్ ఆర్ సో అడమెంట్, వాళ్ళు చాలా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు మన ప్రొసెస్ చేసినా సరే వాళ్ళు కొద్దిగా ఒప్పుకునేవారు తప్పించి ఈ విధంగా దానివల్ల ఈ అప్రెషన్స్ వల్ల జనరల్గా జరగలేదు. కాబట్టి
ఈజీగా మనం ఏమవుతుంది దీన్ని బట్టి బికాస్ ఆఫ్ ది అన్ప్రాఫిటబుల్ వరల్డ్ మార్క్స్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడల్లా ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్ చెప్పొచ్చు, ఎందుకంటే ఆ టైంలో మనకి తెలిస్తే కానీ చెప్పలేం. హల్బీ హో క్వీన్ ఈవెన్ ఇది ఇండియన్లో ఏ టర్మ్స్ అన్నారు. మనకి జనరల్గా ఇది అంటిల్ అన్లెస్ యూ నో దిస్ థింగ్ చెప్పుకోను. నేను కన్సిడర్ చేసిన దీంట్లో వెరీ వెరీ టఫెస్ట్ క్వశ్చన్ కానీ నేను యాక్చువల్గా దీన్ని కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే క్వశ్చన్ చూసినప్పుడు కూడా చాలా మందికి అసలు ఇది ఏంటో గెస్ట్ చేయలేం. నీకేంటంటే ఐదర్ యూ నో డోంట్ నో, దట్ టు నీకు అది తెలిస్తే కానీ చెప్పలేం. బట్ యూజువల్గా చెప్పాలంటే దీస్ త్రీ ఆర్ ది ట్రైబల్ లాంగ్వేజెస్ అని చెప్పచ్చు అనమాట. ఎక్కడంటే ఈస్టర్న్ పార్ట్స్లో మనం మాట్లాడుకోగా హో గురించి మాట్లాడుకున్నట్టయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ హో, ఇది ఆస్ట్రో ఏసియాటిక్ లాంగ్వేజ్. ఇది ఇంకా ఏంటంటే జార్ఖండ్లో సింగ్భమ్ రీజన్లో యాక్చువల్గా దీన్ని పీపుల్ యూస్ చేస్తారు. అలాగే మయూర్భంజ్ రీజన్లో కూడా, అలాగే సమ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ రీజన్లో ట్రైబల్స్ అనేవాళ్ళు ఈ హోట్ లాంగ్వేజ్ని వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ఆ తర్వాత దేవనాగరి స్క్రిప్ట్లో రాశారు, ఒరియా స్క్రిప్ట్లో కూడా ఈ లాంగ్వేజ్ రాయడం జరిగింది. నెక్స్ట్ మాట్లాడేటప్పుడు హల్బీకి వచ్చినప్పుడు కల్లా ఇఫ్ యూ టాక్ అబౌట్ హల్బీ, హల్బీ ఈజ్ ఏ ఇండో ఆరియన్ లాంగ్వేజ్. అది మధ్యప్రదేశ్లో కొన్ని పార్ట్స్లో ఇప్పటికి మాట్లాడుతుంటారు. దానికి కూడా చాలా డైలెక్ట్స్ ఉన్నాయన్నమాట. హల్బీ అనేది ఇండో ఆరియన్ లాంగ్వేజ్ ఉంది మధ్యప్రదేశ్. దాని తర్వాత కొయ్ మాట్లాడుకున్నప్పుడు కోయ్ భాష అనుకోవచ్చు మనం. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా నీకు ఏంటంటే సదర్న్ ఈస్టర్న్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజ్. ఇది కూడా ఎక్కడ మాట్లాడతారంటే ఇక్కడ మేజర్లీ ఒరిస్సాలో దీన్ని మాట్లాడతారు అనమాట. సో ఈ క్వశ్చన్ అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్గా మీకు తెలిస్తే చెప్పగలం, లేదంటే లేదు. అంతకు మించి మాట్లాడలేం. 2011 సెన్సస్ ప్రకారం ఒరిస్సాలో ట్రైబల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళని అంతే ట్రైబల్ లాంగ్వేజెస్ని మనం మూడుగా ప్రిఫర్ చేశారు: ఏస్ట్రో ఆసియాటిక్, ఇండో ఆరియన్, ద్రవిడన్. మరి మాట్లాడుకున్నాం కదా, ఈ మూడు భాషలుగా ఎంటైర్ ఏదైతే వీళ్ళు మాట్లాడుకుంటున్నామో ఆ మూడు ట్రైబల్ లాంగ్వేజెస్ని ఆస్ట్రో ఏషియాటిక్, ఇండో ఆరియన్ అండ్ ఆల్సో ద్రవిడియన్ లాంగ్వేజెస్గా మనం డివైడ్ చేసుకున్నాం. దాంట్లో కొన్ని ఇటుక చాలా అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఏషియో ఆస్ట్రాటిక్లో ఖడియా, జువాంగు, సంతలి, ముండారి ఇవన్నీ వస్తాయన్నమాట. సంతలి, ముండారి అని మనం వస్తే మాత్రం ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరేమో, బట్ కావాలనే టఫ్ చేద్దాం అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది. మోస్ట్లీ క్వశ్చన్ అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్ మనం నేను డిక్లేర్ చేసుకోవచ్చు దిస్ థింగ్. నెక్స్ట్ వచ్చినప్పటికల్లా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. ఇది కూడా మీరు వన్ ఆఫ్ ది, మీకు దీని గురించి చెప్పాలనుకుంటే మీకు ఒకే చెప్తాను ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇండియాలో రికగ్నైజ్ చేసిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియాలో రికగ్నైజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ విజిట్ చేయండి. అంటే ఆ సైట్లోకి వెళ్ళండి అండ్ రీడ్ దట్. అంటే ఏదైతే ఉందో యునెస్కో వెబ్సైట్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ రీడ్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే అది చేస్తే మీరు ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే దాంట్లోన క్లియర్ కట్గా ఏంటంటే ఇక్కడ రెండు దాని గురించి మెన్షన్ చేసినవి, అక్కడ మీరు తెలిస్తే ఆన్సర్ చేయగలరు. సో ద ఓన్లీ సజెషన్ లైక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో, ఇండియాలో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో అయితే యునెస్కో వెబ్సైట్ వెళ్ళి యునెస్కో వెబ్సైట్లో వీడి గురించి చదవండి. సో దట్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్ అనమాట. అది లేకపోతే మీరు ఖచ్చితంగా ఆన్సర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అజంతా కేవ్స్ లైస్ ఇన్ ద గార్డ్స్ ఆఫ్ వాఘోరా రివర్, సాంచి స్తూపా లైస్ ఇన్ ద గార్డ్స్ ఆఫ్ చంబల్ రివర్, పాండులేనా కేవ్స్ ఇన్ ద గార్డ్స్ ఆఫ్ నర్మదా రివర్ అండ్ అమరావతి స్తూపా లైస్ ఇన్ ద గార్డ్స్ ఆఫ్ గోదావరి రివర్. మీకు అది చూసి అది ఏ రివర్ పాస్ అవుతుందో తెలిస్తేనే చెప్పగలం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్గా నేను చెప్పొచ్చు, బట్ యు నో ఇట్. అదే మనం చెప్తుంది అనమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇఫ్ యూ గో టు ద అజంతా కేవ్స్ అని చూస్తే అజంతా కేవ్స్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఇట్ ఈస్ లైస్ ఇన్ ద గార్డ్స్ ఆఫ్ వాఘోరా రివర్ అని చెప్పి. సో ఆన్సర్ కరెక్ట్గా చెప్పేశాను. బట్ ఏంటంటే మీరు ఇక్కడ నేను క్వశ్చన్ వచ్చిందో చెప్పగలుగుతున్నాను, కానీ మీరు కొన్ని క్వశ్చన్స్ తర్వాత ఫ్యూచర్లో రాబోయే క్వశ్చన్స్ ఏ విధంగా అడ్రస్ చేయాలంటే మాత్రం దానికి చెప్పే సజెషనే ఇదనమాట. అండ్ రిమైన్ కూడా మనం డిస్కస్ చేసుకుని ఎలా క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి, సాంచి స్తూప ఏదైతే మధ్యప్రదేశ్ ఉందో సాంచి స్తూప లైస్ ఇన్ ది గార్డ్స్ ఆఫ్ బెత్వా రివర్. ఇట్స్ నాట్ ది చంబల్ రివర్, బెత్వా రివర్లో ఉంది.
అలాగే అమరావతి స్తూప లైస్ ఇన్ ద గాడ్స్ ఆఫ్ కృష్ణా రివర్. గోదావరి కాదు, కృష్ణా రివర్. అలాగే మనకు పాండులినా కేవ్స్ రైస్ ఇన్ ద సారీ ఈ పాండియన్ రివర్స్ ఏదైంది, ఇది పాండియన్ స్టేషన్ ఇది మన జనగా గోదావరి రివర్ పై ఉన్నాయి కాబట్టి జస్ట్ వాటి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్, ఈ 3 స్టేట్మెంట్ రాంగ్. ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చెప్పారంటే దీనికి ఇప్పుడు నేను చెప్పేశాను లైసెన్స్ జార్జ్ రివర్ అని చెప్పేసి. బట్ మీరేంటంటే ఇక్కడ టైం లిమిట్ ఉంది కాబట్టి నా యొక్క మెయిన్ సజెషన్ ఏంటంటే గో టు ద వెబ్సైట్, యునెస్కో వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇండియాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వరల్డ్ హెరిటేజ్ సైట్లో మెన్షన్ చేసిన డీటెయిలింగ్ ఈజీగా చదవండి, ఆన్సర్ కూడా చేయగలం. దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్ ఐ కెన్ గివ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికల్లా బెస్నాగర్ బజ్ సిత్తనవాసం. ఇది మనకి మీకు ఎప్పుడైతే ఏన్షియంట్ హిస్టరీలో మీరు పోస్ట్ మౌర్య పీరియడ్ చదువుతారో, పోస్ట్ చదివినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు ఈ క్వశ్చన్ అనమాట. రిమైనింగ్ మన సిత్తనవాసల్ కేవ్స్, జైన్ కేవ్స్ అని అందరికీ తెలుసు, అది మనం ఆర్టికల్ చదివినప్పుడు మనం ఈజీగా చదువుతాం. కానీ కొన్ని వాటికి ఏంటంటే మన నోట్స్ అయితే చదువుతున్నామో అది చాలా హెల్ప్ అవుతుంది. యూ కన్సిడర్ దిస్ వన్. నేను ఆల్రెడీ అప్పుడు మీకు క్లాస్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పుంటాను చాలామందికి. అది ఏంటంటే మన జనరల్గా చెప్పాలంటే ఎవరైతే ఫస్ట్ మనకి ఇండో గ్రీక్స్ వచ్చున్నారో, జస్ట్ ఎ మినిట్, ఎస్, బెస్నాగర్ కేవ్ ఏదైతే ఉందో ఈ బెస్నాగర్ కేవ్ మాట్లాడుకున్నప్పుడు మనం చెప్పాలంటే మీకు పోస్ట్ మౌర్య పీరియడ్లో మన జనరల్గా ఏంటంటే మౌర్య ఏదైతే మనకి మాట్లాడుకుంటామో మగధ ఎంపైర్లో 4 ఉంటాయి, హర్యంక, శిశునాగ, నందా డైనస్టీ అండ్ మౌర్య డైనస్టీ. మౌర్యలో అశోక వాళ్ళందరూ వస్తారు. తర్వాత పోస్ట్ మౌర్య పీరియడ్లో మీకు జనరల్గా చెప్పుకోవాలనుకుంటే పోస్ట్ మౌర్య పీరియడ్లో మనకి ఇండిజినస్ రూలర్స్ వస్తారు, అవుట్ సైడర్స్ వస్తారు. అవుట్ సైడర్స్ మనం మాట్లాడుకుంటే అవుట్ సైడర్స్లో మనకి జనరల్గా ఎవరైతే ఈ షకాస్ ఉన్నారో, ఇండో గ్రీక్స్, షకాస్, పార్థియన్స్, అలాగే వీళ్ళందరూ వస్తారు. అలాగే ఇండిజినస్ రూలర్స్కి వచ్చినప్పుడు కల్లా మనకి శుంగా డైనెస్టీ వస్తుంది. శుంగా తర్వాత కాన్వా డైనెస్టీ, కాన్వా తర్వాత మనకి శాతవాహనాస్ వస్తారు. వీళ్ళది పోస్ట్ మౌర్య పీరియడ్లో ఉన్న ఇండిజినస్ రూలర్స్. అయితే శుంగా డైనెస్టీ వచ్చిన ఏదైతే కాన్వా డైనెస్టీ ఉందో ఈ కాన్వా డైనెస్టీలో వెరీ వెరీ ఫేమస్ పర్సన్ ఎవరైతే మనం మాట్లాడుకుంటాము, ఫౌండర్ ఎవరు, వాసుదేవ కాన్వా. అలాగే దీంట్లో చూసుకున్నట్టయితే ఇతని టైం కూడా నీకేంటంటే వేదిక్ హిందూయిజం తను బాగా ఫేమస్ చేశారు. ఎవరైతే కాన్వా డైనస్టీ దాంట్లో ఫేమస్ పర్సన్ ఎవరు, వాసుదేవ కాన్వా, అనగా మనకి ఎలాగో తెలిసింది. అయితే మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అక్కడే మనం డిస్కస్ చేస్తాము. అతని టైంలో వచ్చిన గ్రీస్ అంబాసిడర్ హెలియోడోరస్, ఎవరైతే గ్రీస్ హెలియోడోరస్ ఉన్నారో ఈ హెలియోడోరస్ అనేది ఈజ్ నాట్ ఓన్లీ యాక్సెప్టెడ్ హిందూయిజం బట్ ఆల్సో ఎరెక్టెడ్ ఏ పిల్లర్ ఎట్ విదిష. ఏదైతే మధ్య విదిష ఉందో దాన్ని మనం జనరల్గా ఏమంటే బెస్నాగర్ అని చెప్తాం అనమాట. ఏ పిల్లర్ అది, గరుడు స్తంభ, డెడికేటెడ్ టు ఏంటి, గరుడు స్తంభ డెడికేటెడ్ టు విష్ణు, లార్డ్ విష్ణు, ఎవరు విష్ణుదేవుడు చేశారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ శివ కేస్ట్రైన్, ఇట్ ఈస్ ఏ వైష్ణవం సంబంధించింది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అయిపోతున్నాడు. సో నీకు ఈ విధంగా బెస్నాగర్ ఏదైతే ఉందో బెస్నాగర్ సంబంధించింది ఏంటి అని మనం చెప్పగలిగితే ఈజీగా మనం ఏంటంటే ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలం. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. మీరు చదివిన ఏన్షియంట్ హిస్టరీ మీకు ఏ విధంగా హెల్ప్ అవ్వాలి, దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ హెల్ప్ అనమాట. ఏదైతే పోస్ట్ మౌర్య పీరియడ్ ఉందో అందులో ఉన్న ఇండిజినస్ రూలర్స్లో శుంగా, కాన్వా డైనస్టీ వచ్చినాడు. కాన్వాలో వాసుదేవ కాన్వా టైంలో గ్రీక్ అంబాసిడర్ హెలియోడోరస్, తను హిందూయిజం యాక్సెప్ట్ చేయడమే కాకుండా హిందూయిజంలో తను విదిశాలో ఒక పిల్లర్, అదే బెస్నాగర్లో ఒక గరుడు స్తంభాన్ని స్టార్ట్ చేసి ఇప్పటికీ అది ఉందన్నమాట. అది ఆ గరుడు స్తంభం ఎక్కడ ఉందంటే దాన్ని డెడికేటెడ్ టు విష్ణు, లార్డ్ విష్ణు. అందుకని చెప్పి బెస్నాగర్ అనేది శివేశ్వరం కాబట్టి ఈ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు. మీకు మీ యొక్క ఏదైతే మీ ఆన్సర్ ఉందో మీ యొక్క నోట్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఆ తర్వాత బజ్ కేవ్స్ ఆల్రెడీ తెలుసు, బజ్ కేవ్స్ అనేది గుప్తా పీరియడ్ తర్వాత వచ్చింది. ఈ బజ్ కేవ్స్ అనేది వెరీ వెరీ ఫేమస్గా మనకి ఏంటంటే ఈ బజ్ కేవ్స్ 22 రాక్ కట్ కేవ్స్ ఉంటాయి, 2nd సెంచరీ BC వచ్చాయి. ఇవి మనకి ఆల్రెడీ తెలిసింది. దీని ఏంటంటే ఇది హీనయాన్ బుద్ధిజంకి బాగా ఫేమస్ కాబట్టి బుద్ధిస్ట్ కేవ్స్ అనేది చెప్పొచ్చు. అలాగే సిత్తనవాసల్ కేవ్స్ ఏం చెప్పొచ్చు, ఇది సిత్తనవాసల్ ఆల్రెడీ తెలిసింది తమిళనాడులో పుడుకొట్టై డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, మనకు ఆల్రెడీ తెలిసింది. ఇది వెరీ వెరీ ఫేమస్. సిత్తనవాసల్ అంటే మనకు గుర్తొచ్చేదే జైన్ కేవ్స్. సో అందుకని ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకేనా.
అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు లాస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద చౌసత్ యోగిని టెంపుల్ సిచ్యువేషన్ నియర్ మొరైనా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది కూడా ఏంటంటే మీకు ఇది తెలియకపోవచ్చు, బట్ హౌ కెన్ యూ అడ్రస్ దిస్? ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ లైక్, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఓన్లీ సర్క్యులర్ టెంపుల్ బిల్ట్ ఇన్ ఇండియా. సో ఓన్లీ లాంటి స్టేట్మెంట్స్ మనం డిలిమినేట్ చేస్తే అప్పట్లో వర్కౌట్ అయ్యేది, ఇప్పుడు కాదు. సో ఆ టైంలో ఏంటంటే ఓన్లీ తీస్తే ఆన్సర్ మనకి వచ్చేస్తుంది 1-4. బట్ రియల్గా చూసుకున్నట్టయితే చౌసత్ యోగిని టెంపుల్ ఎందుకు అప్పుడు న్యూస్లో వచ్చింది, దానికి కారణం ఏంటంటే ఏదైతే ఈ పార్లమెంట్ బిల్డింగ్ ఉందో, యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో మనకి పార్లమెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అని, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ఆల్రెడీ న్యూ పార్లమెంట్ రన్ అవుతుంది. సో అప్పుడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే రన్ అవుతుందో దాని గురించి మాట్లాడుకున్నామో, అప్పుడు ఆ టైంలో బ్రిటిష్ ఆర్డర్ మాట్లాడినప్పుడు అంతకుముందు పాత ఇండియన్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఏదైతే ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్ ఉందో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్. సారీ, ఇది అనేది జనరల్గా ఏం మాట్లాడుకున్నామో చౌసత్ యోగిని టెంపుల్. దిస్ ఈజ్ ద చౌసత్ యోగిని టెంపుల్ దట్ ఈస్ ఇన్ మొరేనా. ఈ చౌసత్ యోగిని టెంపుల్ ఏదైతే ఉందో, ఈ చౌసత్ యోగిని టెంపుల్ దీన్ని ఇన్స్పైర్ చేసుకునే ప్రజెంట్ ఇండియన్ పార్లమెంట్ ఏదైతే బ్రిటిష్ వారు కట్టించారో అది దీని ద్వారా కట్టించారని చెప్పేసి మనం జనరల్గా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ చౌసత్ యోగిని టెంపుల్ ఏదైతే ఉందో, ఈ చౌసత్ యోగిని టెంపుల్ దీన్ని ఇన్స్పైర్ చేసుకున్నారని చెప్పి చెప్పొచ్చు. అందుకని 4 స్టేట్మెంట్ ఆబ్వియస్లీ కరెక్ట్. మీకు అది గుర్తుంటే ఇది అవుతుంది, ఎందుకంటే ఇండియన్ పార్లమెంట్ న్యూస్లోకి వచ్చినప్పుడు కల్లా మనకి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అని మాట్లాడినప్పుడు దాని గురించి చెప్పినప్పుడు ఇదిగా చెప్పారనమాట. ఇది ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇన్స్పైర్ ఫ్రమ్ దస్ అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇంకా ఇది ఓన్లీ సెక్యులర్ టెంపుల్ కాదు, చాలా అదర్ టెంపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అలాగే దాంతోపాటుగా మనకి ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ప్రమోట్ ఫర్ ది వైష్ణవ్ కల్ట్. యోగిని అని మనకు గుర్తున్నప్పుడు యోగిని ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ మాతా యోగిని డెడికేట్ చేసింది. ఇట్ ఈస్ నాట్ డెడికేటెడ్ టు విష్ణు అనమాట. సో అందుకని చెప్పేసి ఎవరైతే ఫిమేల్ మాస్టర్స్ ఆఫ్ యోగా అంటే యోగిని ఏంటంటే జనరల్గా ఫిమేల్ మాస్టర్స్ ఆఫ్ యోగా ఎవరైతే అనేది ఏంటంటే యోగినీస్ అంటారు, వాళ్ళ కోసం డెడికేట్ చేసిన టెంపుల్ నాట్ ఏ విష్ణు కల్ట్ అనమాట. సో అండ్ ఆబ్వియస్లీ ఇది ఎవరైనా కన్స్ట్రక్ట్ చేశారంటే కచిమ డైనస్టీ కాబట్టి ఆన్సర్ మనకి ఇది క్లియర్గా మనకి 1 and 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పచ్చు. సో ఈ విధంగా 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం, అలాగే దాంతో మాట్లాడుకున్నాం కాబట్టి జస్ట్ మీరు రిఫర్ చేయండి, ఈజీగా మీకు కూడా అర్థమవుతుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ ఇనిషియేటివ్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంతో పాటుగా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2022కి సంబంధించి అలాగే వాటి యొక్క క్వశ్చన్స్ కూడా మనం యాక్చువల్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.